కూడి ఉన్నటువంటి దేవుని ప్రియులైన మీ అందరికీ తండ్రైన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దయచేసి కీర్తనల గ్రంథంలోనికి మీరు రాగలిగి ఉన్నట్లయితే కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము. ఇందులో ఉన్న భాగమును మీ వినికిడికి తేవడానికి ముందు ఒక చిన్న ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. మీరు నాకు సమాధానం చెప్పకపోయినా మీ మనసులో మీరు దేవునికి సమాధానం చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను మీకు అడగాలనుకుంటున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, భౌతికంగా తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు గొప్పవి ఇవ్వాలనుకుంటారు. డే టు డే నీడ్స్ గురించి కాదని మాట్లాడుతుంది, పర్మనెంట్గా వాళ్ళతో ఉండిపోయేటివి అనుకుందాం. కొద్దిసేపు గొప్పవి కదా, రాజీకి రావడానికి ప్రయత్నం చేయం. అక్కడ ఏమైనా రాజీకి వస్తే మీ వ్యక్తిగతమైన విషయంలో కొంచెం రాజీకి వస్తారేమో, కానీ పిల్లల దగ్గర మాత్రం బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు. ఎందుకంటే ఒకటి మీకు తెలుసు, ఏ విషయం తెలుసు అంటే, మీరు తప్ప వాళ్ళకి ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు. రేపు వాళ్ళు సంపాదించుకోవాలంతే. ఎవరికి తెలుసు చెప్పండి? రేపు ఎదిగి ప్రయోజకులై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి స్థాయి వాళ్ళకు దొరుకుతుందో లేదో మనకి ఇంకా తెలియదు. ఏదైనా అవకాశం ఉంది అనంటే మీ దగ్గరే ఉంది. మన బంధువో, మన పొరుగింటోడో, లేకపోతే మన దూర చుట్టం చేస్తారనుకుంటున్నారా? చేయరు. మనకు తెలుసు ఆ విషయం. కాబట్టి మన ఆలోచన కావచ్చు, మన వెతుకులాట కావచ్చు, తాపత్రయం అంతా ఎలా ఉంటుంది అనంటే, పిల్లలకి ఏ విధంగా అయినా సరే మంచిది ఇవ్వాలి, గొప్పది ఇవ్వాలి, నిలిచిపోయేది ఇవ్వాలి. సరే ఏదైనా అనుకోండి. భౌతికంగా మీ ఆలోచన వ్యవహారం అంతా బాగుంది. ఇప్పుడు సున్నితంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న ఏమిటి అనంటే, మీరు తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేనిది, అది పెడుతున్నాను క్లాజ్ ఇక్కడ, మీరు తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేనిది, దేవుని సంబంధమైన వాటి విషయంలో ఏ గొప్పది ఇద్దాం అనుకుంటున్నారు మీ పిల్లలకి? ఇందాక మీతో అన్నాను కదా, మీరు బాగా ఆలోచించండి. నిన్న పిల్లల్ని దేవునిలో పెంచకపోయినా మా చర్చ్లో ఇంకొక బ్రదర్ బాగుంటాడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా బాగుంటుంది, వాళ్ళు నా పిల్లల్ని దేవునిలో పెంచుతారని మీరు అనుకుంటున్నారా? అదేం పెద్ద వర్కౌట్ కాదులేండి, అవ్వదు. అలా అయితే వాళ్ళకి ఇచ్చేటోడు కదా దేవుడు, మీకు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అంతే కదా. మీకు ఇచ్చినట్టు అర్థం ఏంటి? బాధ్యత ఉంది మీకు. సో ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఆ బాధ్యత దేని గురించి అంటే, దేవుని పట్ల ఏ గొప్పది ఇవ్వాలనుకుంటున్నారు మీ పిల్లలకి? మీ పిల్లలకు మీరు గొప్పది ఇవ్వాలి అనంటే ఆ గొప్పతనం ఎవరికి తెలియాలి ముందు? పెద్ద సమస్య కదా ఇది పెద్ద సమస్య. లోకంలో ఉన్నవి గొప్పవి మనకి ఇట్టే తెలిసిపోతున్నాయండి. ఎందుకు తెలిసిపోతున్నాయంటే, మనుషులందరూ వాటి కొరకు పాకులాడేసరికి, అమ్మ ఇంతమంది ఇంత ప్రయత్నం చేస్తున్నారంటే ఎంతో గొప్పది కాకపోతే ఎందుకు వెంపడబడతారు? ఈరోజు లోకంలో చాలా విలువైనవి ఉన్నాయి, ఆభరణాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, లేకపోతే ఇంకోటి. వాటి వెనుక మనుషులందరూ పరిగెట్టేసరికి మీకు నాకు కూడా తెలియకుండానే వచ్చేసింది, అమ్మో ఇవి విలువైనవి. కానీ బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, ఈరోజు మనుషుల్లో, నేను ఇందులో చర్చ్ను కూడా కలుపుతున్నాను, మనుషుల్లో దూరం అయిపోయింది ఏమిటి అని అంటే, దేవునిలో గొప్పవి ఏంటో వాటిని వెతుక్కునేటువంటి ప్రయత్నంలో మనుషులు చాలా దూరం వెళ్ళిపోయారు. లోకంలో ఉన్నవారిని బట్టి, చాలామందిని బట్టి మనం ఇన్స్పైర్ అయిపోయాం. వాళ్ళని బట్టి స్ఫూర్తిని అందుకొని ఈరోజు విలువైన వస్తువులను కోల్పోయే దగ్గర మనంతా వీక్గా ఉన్నామా? లేదు. రాజీకి రావటం లేదు, వాటిని వదులుకునే ప్రసక్తే లేదంటున్నాం. ఎగ్జాక్ట్లీ ఈరోజు అలాంటి స్పిరిటే, లేకపోతే అలాంటి మోటివేషనే, లేకపోతే అలాంటి పట్టుదలే ఎక్కడ మిస్ అయింది అని అంటే, దేవుని దగ్గర గొప్ప ఉన్నవి, వీటిని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోనని నిజంగా మన కళ్ళ ముందు ఎవరు కూడా మనల్ని పురుకొల్పటం లేదండి. అందుకోసమే మనం ఏం కోల్పోయామనంటే, వ్యక్తిగతంగా నా మాట అంగీకరించమని ఒత్తిడి చేయను, కానీ మీరు ఒక సమయం ఆలోచిస్తే మీకు తెలిసిపోతుంది ఏం కోల్పోయామంటే, దేవునిలో గొప్పవేంటో తెలుసుకోవడం కోల్పోయాము. పోనీ ఇలా ఆలోచిద్దాం, నా దృష్టి కంటే మా చర్చ్ చాలా గొప్పగా కనపడుతుంది, మా పిల్లలకు మా చర్చ్ని ఇద్దాం అనుకుంటున్నాను అని అంటే, నీ దృష్టికి నా దృష్టికి గొప్పదేమో, దేవుని దృష్టి గొప్పదేనా? లేదంటే ఒక మంచి స్పిరిచువల్ లైఫ్ను దేవునికి అంటే దేవుని విషయంలో గొప్పది కనుక నా పిల్లలకు ఒక మంచి స్పిరిచువల్ లైఫ్ని నేను అలవాటు చేయాలనుకుంటున్నాను. మంచి పాజిటివ్గా మాట్లాడుతున్నాను, అందులో నెగిటివ్ ఏం తీసుకురావటం లేదు, పాజిటివే. ఒకసారి ఆలోచిద్దాం, అది గొప్పదేనా? అదేంటి స్పిరిచువల్ లైఫ్ కంటే గొప్పదేమన్నా ఉంటుందా? ఉంటుంది, కొద్దిసేపట్లో మనకు తెలుస్తాయి కొన్ని విషయాలు. లేదు దేవుని
అంటే వీని ఎడల దేవుని చిత్తం ఏంటో బాగా కష్టపడి నేను తెలుసుకున్నాను, ఎట్ ఎనీ కాస్ట్ వాడిని ఆ చిత్తంలో నేను పెంచాలి, ఇదే నా బిడ్డకు నేను ఇచ్చే గొప్పది అని ఒకవేళ మనం అనుకుంటే ఒకసారి ఆలోచిద్దాం, గొప్పదేనా? ఎందుకంటే వీటన్నిటికంటే, దేవుని ఉద్దేశముల కంటే, దేవుని చిత్తముల కంటే, ఒక విధముగా ఈరోజు భౌతికంగా ఉన్నటువంటి చర్చనో లేకపోతే ఇవన్నిటికంటే గొప్పది ఒకటి ఉందండి బైబిల్లో. అది ఈరోజు మీరు నేను ఎరగాలి. ఎందుకంటే అది మీకు అర్థమైతే, నాకు అర్థమైతే, ఈరోజు వర్తమానమును బట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న విషయం ఏంటంటే, ఇది ఇవ్వడానికి మనసు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు వర్తమానం విన్న తర్వాత అన్నిటికంటే గొప్పది ప్రియమైన వాళ్ళారా. ఏదో నా మాట కాదు, నా అండర్స్టాండింగ్ అంతకన్నా కాదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాటి కొరకు నడిచినటువంటి మార్గములను చూస్తున్నప్పుడు, ఇందుకొరక వీళ్ళు ఇంత గొప్పగా చూశారు దీన్ని. వాళ్ళ ఆలోచనలోనికి చూసినప్పుడు ఈరోజు మన మెడిటేషన్ త్రూ మనకు అర్థమయ్యేది ఏంటంటే, అవును నా పట్ల దేవుడు ఇది కోరుకుంటున్నాడు, నేను ఇది చేయాలన్న ఈ ఆలోచన కంటే అది గొప్పది. దేవుడు నన్ను ఇది చేయాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు, నా పట్ల దేవుడు పెట్టుకున్న ఉద్దేశాల కంటే అది గొప్పది. నేను దేవుని కొరకు చేయబోయేటువంటి గొప్ప కార్యముల కంటే అది గొప్పది. అదేంటో ఒక మాటలో చెప్పొచ్చు కదండి. ఒక్క మాటలో చెప్తే మనకు ఈజీ అలవాటు అయిపోయిందండి, ఇంపార్టెన్స్ తెలియకుండా పోతుంది. అందుకోసం చాలా లోతుగా నడిచిన తర్వాతనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళ. 95 కీర్తన చదువుదాం జాగ్రత్తగా. కొన్ని మాటలు, చాలా ముఖ్యమైన కీర్తన, మనం బాగా వాడుకగా పాడుకునేటువంటి ఒక అద్భుతమైన పాటకు ఆధారము ఈ కీర్తన. 95 కీర్తన 1 నుంచి 7 వాక్యాలు మనం కొంచెం త్వరగా చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉందో చూడండి. 95 1 నుంచి, రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చెయ్యుదుము. గానము కాదు, మనం రాసుకున్న పాటలో అయితే గానం అని రాసుకున్నాం, కానీ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏదో సైలెంట్ సింగింగ్ కాదట అండి. ఏది కావాలట? ధ్వని కావాలట. మీరు ఆలోచించండి, అంత హార్బాటముగా, అంత గట్టిగా, అంత బిగ్గరగా, లేకపోతే అంత సందడిగా ఉత్సాహ ధ్వని చేయగలిగేంతగా దేవుడు మనకు అర్థమవుతున్నాడా? ఎందుకంటే ఇదొకటి నేను చెప్తానండి. ఒకరోజు నాకు ఒకటి బాగా అర్థమైంది ప్రియమైన వాళ్ళ. ఒకరోజు మనం ఇతరుల స్తుతులను అభ్యంతరపరిచిన వాటి గురించి కూడా లెక్క చెప్పుకోవాలట. నాకు ఒకటి అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ, అక్కడ చాలా సీరియస్గా ఉంటాడండి దేవుడు, చాలా సీరియస్గా ఉంటాడు. ఏం దూరం చేస్తున్నారో అర్థం కావాలి కొన్నిసార్లు. ఈ భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, రండి యెహోవాను గురించి ఉత్సాహ ధ్వని చేద్దాం. ఒక సేవకుడు ఈ మాటను ఎత్తుకొని మాట్లాడినప్పుడు వాళ్ళ హోల్ చర్చ్తో దీన్ని గట్టిగా పలికించాడండి. ఎంత గట్టిగా అనగలరో అనండి, ఎందుకంటే ఈ భక్తుడు పిలుస్తున్న పిలుపు అలానే ఉంది. దేనికి పిలుస్తున్నాడు తెలుసా? ఒక ఉత్సాహ ధ్వనికి నాతో పాటుగా పార్టిసిపేట్ చేద్దాం రండి. ఎందుకంటే చాలా మాటలు రాస్తూ ఉంటాడు. కిందికి వెళ్ళిపోదాం. మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చెయ్యుదుము. ఎందుకు ఇంత ఆనందం కలుగుతుంది ఈ భక్తునికి? ఇంత ఆనందంతో ఒక దగ్గరికి పోదాం అనుకుంటున్నాడట ఆయన. వాస్తవానికి ఆ పోతూ ఒక్కడు పోవాలనుకోవటం లేదట, ఆయనతో పాటు మిగిలిన వాళ్ళని కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాడట. మీరు ఆలోచించండి, ఇలాంటి అటిట్యూడ్ మన దగ్గర ఎక్కడ ఉంటుంది? ఏ పని ఉన్నా పని పక్కకు పెట్టి, ఎంత టైట్ సిచ్యువేషన్ ఉన్నా ఉన్నది, కానీ ఏదైనా సరే ఇది మిస్ అవ్వద్దు, నువ్వేమైనా చెయ్యి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంత దూరంలో ఉన్నా కూడా ఎలా ఉన్నా సరే రావాలి, వచ్చి నాతో పాటుగా నువ్వు పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఒత్తిడి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుంది? సింపుల్, మన బెనిఫిట్స్ దగ్గర, అంతే కదా. అదొక ప్రభుత్వ పథకం అయి ఉండొచ్చు, లేకపోతే ఆస్తి పంపకం అయి ఉండొచ్చు కదా. పెద్ద వాటి దగ్గర ఈ మనసుతో ఉంటాం, అమ్మో ఈరోజు మిస్ అయ్యామంటే ఇంకంతే సంగతి, మనల్ని కౌంట్లో ఏరంటే కోల్పోతాం. సరే పనున్నా ఇంకోటి ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మనం పోవాలి. ఒక మాట ఆలోచించండి ప్రియమైన, ఈ భక్తుడు ఒక పంపకానికో, ఒక ఆస్తికో, ఒక వృద్ధికో, లేకపోతే స్వలబ్ధి అంటాం కదా, దీనికో కోసం పట్టుకురావటం లేదు. కేవలం ఆయన ఒక దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆ పోతున్న చోట ఏం జరగబోతుందట అంటే, దేవుని గురించి ఉత్సాహధ్వని చేయాలన్న మనసుతో వెళ్ళిపోతున్నాడట. పోతే ఏమంటున్నాడంటే, రండి మీరెవరు ఇక్కడ కూడా ఉత్తి ఉండడానికి వీల్లేదు. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి కుటుంబ పెద్దలతో అంటున్న మాట, రేపటి నుంచి ఇది మీరు వాడుకగా లేకపోతే బయటికి కనపడేటట్టుగా చేయండి అని కాదు, కానీ మీ మనసుతో ఈరోజు మీ కుటుంబాన్ని ఇలానే పురికొల్పుకొని వచ్చారా మీరు? కుటుంబ పెద్దలతో చెబుతున్న మాట, యజమానులుగా పిలువబడుతున్నారు కదా పురుషులు, ఈ మనసుతోనే రేపుకొని వచ్చారా మీ కుటుంబాన్ని? ఈరోజు మీరు రాలేదు అని అంటే మీకు అర్థం కాలేదు.
మీకు అర్థం కాంది మీరు ఏమిస్తారు చెప్పండి మీ పిల్లలకి, మీ కుటుంబానికి, మీ భార్యకి? వ్యక్తిత్వం ఎలా మారిపోయిందంటేనండి, పురుషుడిగా వస్తున్నాడు దేవుని సన్నిధికి, భర్తగా రావటం లేదు. నా స్టేట్మెంట్ కేర్ఫుల్గా వినాలి మీరు. చాలా వ్యత్యాసం ఉంది. పురుషుడు అన్న దాంట్లో రెస్పాన్సిబిలిటీ లేదు నిజముగా. భర్త అన్న రోల్లో బాధ్యత ఉంది. నేను నా దేవుని సన్నిధికి నా కుటుంబాన్ని ఈరోజు నేను తీసుకొని వెళ్తున్నాను. దేవుని సన్నిధిన పొందుకోవాల్సినటువంటి సమస్తమును నా భార్య పొందుకోవాలి, నా బిడ్డలు పొందుకోవాలి. దానికోసం ఒక రేపే మనసుతో పట్టుకొని రావాలి మీరు. నీకు తెలియదు, నీకు వస్తే తెలుస్తుంది అనుకుంటున్నారా? ఆ రోజు కూడా నేను ఎదురు చూస్తున్నానండి. కానీ వాస్తవం ఇది. ఏ మనసుతో రేపుకొని వస్తున్నారు మీరు? ఏ మనసుతో? కొన్నిసార్లు బాధ అవుతుంది ప్రియమైన వాళ్ళారు, నొప్పించాల్సిన మాటలే ఇవి. కొన్నిసార్లు అంటాం కదా, ఏ బరువు లేకుండా ఉత్తి చేతులతో ఊపుకొని రావడానికి ఇష్టపడుతున్న దినాలు వచ్చేసాయి. ఇక్కడ చెప్తున్న దాంట్లో వస్తువులు తెమ్మని కాదు, కానీ రెస్పాన్సిబిలిటీస్ కాకుండా ఊరికి వస్తుంటాను చూసారా? నెవర్ అండి. మనం వచ్చిన ప్లేస్ ఏంటో మనకు అర్థం కావాలి. ఈరోజు ఈ వస్తున్న ఈ ప్లేస్ గురించి 95 కీర్తన రాస్తున్నప్పుడు ఒక భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నా అంటే, నేను ఉత్తిగా వెళ్ళను, రండి కలిసి వెళ్దాం. నేను వెళుతున్న చోట ఏం జరగబోతుందంటే దేవునికి ఉత్సాహధ్వని జరగబోతుంది, ఉత్సాహధ్వని జరగబోతుంది. నిజంగానండి. దేవుని ఆరాధన దగ్గర కూడా సౌండ్ ఏం నార్మల్గా లేదటండి. హెవెన్లో కూడా మనకు తెలుసు కదా. యెషయా చదువుతున్నప్పుడు ఎలా ఉంది? క్వైట్గా, ప్లెజెంట్గా ఉందనుకుంటున్నారా? అందుకోసం ఓ పరిశుద్ధ సేవకుడు మాటి ఉంటాడండి. ఏమంటుంటాడు అని అంటే, నాకు పెద్దగా లౌడ్ నాయిస్ అంటే ఇష్టం ఉండదంటే, రేపు నీకు హెవెన్ నచ్చదంటుంటాడు ఆయన. నాకు లౌడ్ నాయిస్ అంటే పడదండి, నాకు క్వైట్గా, కామ్గా, ప్లెజెంట్గా ఉంటే నాకు చాలా ఇష్టం. అలాంటి యాంబియన్స్ ఉన్న చోటనే ఉంటాను. గోలగోలా ఉంటే నేను పోను అంటే నీకు రేపు హెవెన్ నచ్చదు. నిజము. అక్కడ షేక్ అవుతున్నాయట అన్నీ. జస్ట్ ఇమాజిన్ షేక్ అవుతున్న మ్యూజిక్ ఎలా ఉంటుందో తెలియాలంటే అప్పుడప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది. సంకాపర్ గారి తరపున మనం పోదాం అంతే, గుండె చేతులు పట్టుకొని నిలబడాలన్నమాట. ఆడ మనం ఎందుకు మాట్లాడుతున్నాడో కిందికి వెళ్దాం ప్రియమైన వాళ్ళరా. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఎక్కడికి పట్టుకెళ్తున్నాడో తెలుసా? ఇంత ఆర్భాటంగా ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసా? అందరిని కలుపుకొని దేవుని సన్నిధికి. ఏమర్థమైందని? ఏదో ఆయనకు అర్థమైందండి. ఆ అర్థమైనది ఆయనను ఎంత పురికొల్పుతుంది అని అంటే, ఆర్డినరీగా ఏం రావటం లేదు. అలానే మీ పొరుగుంటోని పురికొల్పుకొని రమ్మని నేనేం చెప్పటం లేదు. ఎందుకంటే వాడు అన్యుడో ఇంకోడో అనుకోను, వాడిని గుంజుకొని రమ్మని ఏం చెప్పటం లేదు. అట్లీస్ట్ మన ఫ్యామిలీని కూడా ఈ మనసుతో తెచ్చుకోకపోతే ఇట్లా, అంతే కదా. నేను మన గృహమును గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఏం జరిగినా సరే మనం వెళ్ళి తీరాలి దేవుని సన్నిధికి. లేదు నీకు తెలియదు నా హృదయంలో ఎంత ఉత్సాహం నింపి ఉన్నాడో దేవుడు. ఈ వారంలో నేను చూసి ఉన్నాను ఆయన కార్యాలని. ఆయన నాకు నా పనిలో తోడొచ్చింది, నా కుటుంబానికి ఆయన తోడున్నది, నా నిర్ణయాలకు ఆయన తోడున్నది. నీకు తెలియదు నా జీవితంలో ఆయన చేసింది నేను ఒకటి చూసి ఉన్నాను. దీన్ని బట్టి ఉత్సహించకపోతున్నాను. మీరు ఎవ్వరు కూడా ఖాళీగా ఉండడానికి లేదు. రండి నాతో పాటు. నా ధ్వనిలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలి. నేను ఎక్కడికి వెళుతున్నానంటే దేవుని సన్నిధికి వెళుతున్నాను. అంత గొప్పదా? నిజం ప్రియమైన వాళ్ళారా. మీతో బిగినింగ్లో అన్నాను కదా, మీరు ఏమి గొప్పది ఇవ్వాలనుకుంటున్నారు మీ పిల్లలకేనంటే ఇది పెట్టుకోండి ప్లీజ్. దేవుని సన్నిధికి మించిన గొప్పది ఏది లేదండి మన దగ్గర. ఆయన ఉద్దేశాలు కావు, ఆయన చిత్తాలు కావు, ఆయన కొరకు మనం చేసేటివి కావు. లేకపోతే నేను ఒకటి నడిపిస్తానండి, ఒక మినిస్ట్రీ చేస్తానండి, లేకపోతే నేను గొప్ప కార్యక్రమాలు చేస్తానండి, నేను బయట వాళ్ళని పరామర్శిస్తానండి, ఇంకోటి ఇవి నేను చెడ్డవనటం లేదు. కానీ చెబుతున్న మాట ఏమిటంటే ఇవన్నీ ఒకదాని కింద తక్కువే. ఇంకా దేవుని సన్నిధికి మించిన దానికంటే గొప్పది ఏది లేదు ప్రియమైన వాళ్ళారా. ఇది ఇవ్వడానికి మీరు నా మనసు నిలుపుకోగలరా? ఈరోజు నా బిడ్డకు దేవుని సన్నిధిని నేను ఇవ్వాలి. ఏంటి దేవుని సన్నిధి అనంటే? ప్రజెన్స్, లేకపోతే ఆయన మనతో ఉండటం, ఆయన మనలో ఉండడం, ఆయన మన ముందు ఉండడం, మన ఆలోచనలో ఉండడం, మన పనుల్లో ఉండడం, మనం చెప్పే వాటిలో ఉండడం, మనం చేసే వాటిలో ఉండడం, సమస్తంలో ప్రియమైన వాళ్ళారా. ఈ భక్తుడు వెళుతూ నేను ఎక్కడికి ఆయన సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నా జీవితంలో చేసిన వాటిని బట్టి, నేను ఆయన ద్వారా పొందుకున్న వాటిని బట్టి, నేను ఆయన ఎరిగిన దాన్ని బట్టి ఇప్పుడు పోయి నేను ఆయన ముఖాముఖిగా ఆయన నేను దర్శించుకోవాలి.
నేను దర్శించుకోవాలి. నా నోరు ఆగటం లేదు. ఆ పదం వాడాడండి, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన సన్నిధికి పోవాలి. బహుశా ఇది ఒప్పుకోవాలి ప్రియమైన వాళ్ళు, ఇంత గట్టిగా మాట్లాడినంత మాత్రాన నేను బయట ఉన్నానని కాదు, కానీ నేను కూడా కోల్పోతున్నాను డే బై డే. నిజముగా ఈరోజు ఒక సంతోష హృదయంతోనే ఈ సన్నిధికి వచ్చి ఉన్నావా? చాలా భారం అయిపోయిందండి. ఒకవేళ ఈ కేటగిరీస్లో మీరు ఉన్నట్లయితే లేకపోతే మీరు మంచోళ్ళు, యూఆర్ బ్లెస్డ్ పీపుల్ ఉన్నట్లయితే నన్ను క్షమించండి, కానీ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు అంటే చర్చ్ అనేది నిజంగా ఒక దేవునిలో ఒక సంతోషం ఇచ్చేదానికంటే ఈరోజు ఒక భారం అయిపోయిందండి. పోవాలి, పోకపోతే ఇంటాయన కోపం, లేకపోతే ఇంటావిడ కోపం, అంతే కదా. పోవాలండి, పోకేం చేస్తాం? సండే స్కూల్ మరి పిల్లలకు అవసరం కదా. ఇట్లాంటి పేరెంట్స్ కూడా ఉన్నారండి, నిజంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అని అంటే, అక్కడికి ఇన్ ద సెన్స్ ప్లేస్ గురించి కాదు, ఎందుకు మీరు ఆదివారం చర్చ్కి వెళ్తున్నారంటే సండే స్కూల్ అండి, పిల్లల కోసం సండే స్కూల్, మరి పోవాలి కదా. నువ్వెందుకు? గడ్డి వస్తానుకా? దేనికి నువ్వు మరి ఎందుకు వస్తున్నావు? ఈ భక్తుడు మాట్లాడితే ఏమంటున్నాడు తెలుసా? నేను ఆయన సన్నిధికి పోవాలి. పోతున్న ఆయన ఏమంటున్నాడు తెలుసా? కృతజ్ఞతాస్తుతులతో. ఏ కారణాన్ని బట్టి అంటే ఆయనకు ఒక 2 కారణాలు తెలిసాయట. మనకు వెల్లడి చేస్తున్నాడు, ఊరికేం వదిలేయలేదు మనల్ని ఇమాజినేషన్లో. కింద చెప్తున్నాడు, చూద్దాం ఇప్పుడు. ఆయన మనసులను తట్టినటువంటి అంత గొప్ప విషయాలు ఏంటి దేవుని పట్ల? 3 నుంచి జాగ్రత్తగా చూద్దాం ఇప్పుడు. ఏం తట్టిందట అంటే, మొదటిది ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు ఉన్నాడు కదా, యెహోవా మహాదేవుడు అని తెలిసిపోయిందట ఆయనకి. అంతేకాదు, దేవతలందరికీ పైన మహత్మయము గల మహారాజు. ఏమండి, ఈ స్టేట్మెంట్ ఒకసారి మనసుకు తీసుకుందాం. అదేంటి, మన దేవుడు అంత గొప్పగా ఎందుకు మనకు అర్థమైతలేడు? ఈయనకు ఒక విషయం అర్థమైందండి. ఈయన ఊరికే కొట్టిపడేయటం లేదు. లోకంలో ఉన్నటువంటి దేవతలుగా పిలువబడుతున్న వారిని నిజంగా ఒక వైపు నుంచి కన్సిడర్ చేస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. కొలవబడుతున్న వీళ్ళు కూడా దేవుళ్ళే, అంతే కదా. నేను పలాలోనూ నమ్ముకున్నానే, నాకు ఇది అయింది, నమ్ముకున్నందుకు అయిందని వాళ్ళు కూడా మనం అంటే ఒక సాక్ష్యం పట్టుకొని వచ్చేసారు. ఇప్పుడు ఎలా కాదంటాం చెప్పండి? అందుకోసం ఈ భక్తుడు అంగీకరిస్తున్నాడు. దేవతలందరికంటే నాకు ఒక విషయం అర్థమైంది. నేను నమ్మిన నా దేవుడు మహాత్మ్యము గలవాడు, ఈయన మహాదేవుడు అంతే. మనం రిజెక్ట్ చేసామనుకోండి, కేర్ఫుల్గా వినండి, ఇది కొంచెం నెగిటివ్ పర్స్పెక్టివ్లో మీకు వినపడుతుంది, బట్ మీరు హ్యావ్ టు లిజన్. మనం రిజెక్ట్ చేసామనుకోండి, మన దేవుని మహాత్మ్యం మనకు అర్థం కాదు. బట్ యాక్సెప్ట్ చేసి చూడండి వాటిని కూడా, అప్పుడు మన దేవుడు ఎంత గొప్పడో అర్థమవుతాడు. ఎక్కడ తెలుస్తుంది డిఫరెన్స్? ఎక్కడ తెలుస్తుంది? బహుశా నా మెడిటేషన్ త్రూ మీరు అంగీకరించకపోవచ్చు, కానీ ఎక్కడ తెలుస్తుంది అని అంటే, మీరు చూడండి, వాటిని నమ్మిన వారు సాగుతున్న వ్యవహారం చూడండి, నిజదేవుని నమ్మిన వారి సాగిన వ్యవహారం చూడండి. ఇక్కడే వ్యత్యాసం. ఈ భక్తుడు ఇదే మాట్లాడుకుంటున్నాడు. కళ్ళ ముందున్న వాళ్ళని చూస్తున్నాడు, వాళ్ళు నమ్ముకున్నది చూస్తున్నాడు, వాళ్ళు సాగుతున్నది చూస్తున్నాడు. ఈయన పితరులు నాకు తెలుసు, ఈయన నమ్మిన దేవుడు తెలుసు, ఆ పితరులు నమ్మిన వారు సాగిన జీవితం తెలుసు. ఈ రెండింటిని చూసుకున్నాడు. నా దేవుడు మహాదేవుడు అంతే. ఏ రోజైనా మనకు అలా అనిపించాడు మన దేవుడు? మన దేవుడు మనకు ఏ రోజైనా అలా అనిపించాడా? ఈరోజు ఈ సీజన్ అంతా మనందరికీ తెలుసు, మొత్తం బ్లాక్ ఆరెంజే కనబడుతుంది బయట. నేనేం క్రిటిసైజ్ చేయడం లేదు, కానీ ఒకసారి మీరు ఆలోచించి చూడండి. వాళ్ళది కూడా డివోషన్. ఇంకొంచెం సీరియస్గా మాట్లాడాలంటే సిన్సియర్గా ఉంది. డేస్ ఎన్నైనా కావచ్చు, బట్ కొంచెం సిన్సియారిటీ ఉంది. ఆ సిన్సియారిటీలో ఏం కనపడుతుందో తెలుసా? కొన్ని అవసరమైతే వర్క్స్ పోస్ట్పోన్ చేసుకుంటున్నారు, లేకపోతే ఈవెంట్స్, లేకపోతే ఇంకోటో కొంచెం దూరం పెడుతున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, మన సిన్సియారిటీ అది. మరి వాళ్ళని కంపేర్ చేసి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నావు అని అంటే ఒకసారి మీరు ఆలోచించాలి కదా. నేను మహాదేవుడనే ఆరాధించుచున్న వాడినైతే ఇంకొంచెం మోర్ సీరియస్గా ఉంటాం కదా. మనం ప్రార్థన కావచ్చు, సహవాసం కావచ్చు, బైబిల్ ధ్యానం కావచ్చు, ఇంకేదైనా దేవుని కొరకు మనం చేసేటివి ఇంకొంచెం సీరియస్గా ఉంటాం కదా. ఈ భక్తుడు అదే మాట్లాడుకుంటున్నాడు. నా దేవుడు ఎంత గొప్పవాడుగా నాకు అర్థమవుతున్నాడు, ఈయన మహాదేవుడు అని నేను తెలుసుకోగలుగుతున్నాను. మహాదేవుడు, ఇది అర్థమైన తర్వాత అండి స్తుతించకుండా నోరెందుకు ఆగుతుందండి? ఒకసారి మీరు ఆలోచించండి. మీ జీవితంలో ఎనలేని మేలు ఒక వ్యక్తి చేసింది అనుకోండి, ఆ వ్యక్తిని గురించి మీరు చెప్తున్నప్పుడు ఆర్డినరీ చెప్తాడా? ఆడండి, పిచ్చోడండి, ఏం పని లేక నాకు సాయం చేసిండంటారా? ఎట్లా అంటారు చెప్పండి? ఆయన లేకపోయి ఉంటే ఏమైపోయేది మీకు తెలియదండి. అసలు మహానుభావుడు అండి, అంతే. నా దగ్గర ఇంకేం లేవు ఆయన గురించి చెప్తానికి. ఇంత మంచి చచ్చిపోయిందండి మనలో కదా, ఇంత మంచి చచ్చిపోయింది, కానీ వాస్తవం అది. నిజంగా ఈరోజు మనకు అర్థం కావాలండి మన దేవుడు అంతగా.
ఎంత ఎంత తటస్థమైన ఒక న్యూట్రల్ స్టేజ్కి వస్తున్నామంటే డే బై డే. అసలు నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడో తెలుసుకోకపోవడాన్ని బట్టే. మార్నింగ్ నేను ఒకటి ఆలోచిస్తున్నాను ప్రియమైన వాళ్ళ, కూర్చొని తీసుకొని నిర్గమకాండం 33 చదువుతున్నాను. మెడిటేషన్ అది ఉండే. సడన్గా దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ వెతుకుతుంటే సడన్గా ఒకవైపు వేరే వీడియో వైపు వెళ్ళిపోయింది. కొంచెం ఈ యాక్సిడెంట్స్ వీటికి సంబంధించినటువంటి ఏదో చేశారండి వాళ్ళు వీడియో చూస్తున్నాను. అరే అసలు డెత్ ఎంత ఇన్నెవిటబుల్. ఆరోగ్యంగా ఉన్నాడు, ఏం లేవండి మరణానికి, వయసుతో భేదం అంతకన్నా లేదు. అనారోగ్యంతో ఉన్నాడు కనుక చచ్చిపోయాడంటే ఆరోగ్యంగా ఉన్నవాడు ఉంటాడని ఉందా? ఏమీ లేదు. బట్ నేను అది ఆలోచిస్తున్నాను, నేను ఈరోజు ఎందుకు సజీవునిగా ఉండాలి? ఈరోజు నేను ఎందుకు సజీవంగా ఉండాలి? లేదు మరణం అనేది దేవుని ఆధీనం కాదు, అది నా చేతుల్లో ఉందని అనుకోగలమా? లేదు కదా. నేను అదే అడుగుతున్నాను ప్రియమైన, వీళ్ళందరినీ తప్పించి, లేకపోతే ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నవారిని తప్పించి నన్ను ఈరోజు బతికించాడంటే గొప్పవాడు కాదా ఆయన? ఇది అర్థమైతే ఎందుకు మనం నోరాగాలి? అయ్యో ఒక్క కేటగిరీ పెట్టగలను, కొన్ని వందలు చెప్పగలను ప్రియమైన వాళ్ళ. ఇలా నైపుణ్యము, ఎబిలిటీ, సామర్థ్యం, మనకంటే చదువు, ఇంకోటి ఎక్కువ ఉండి ఈరోజు కుటుంబాన్ని కూడా ఎలా తీసుకోలేనంత జీతాల కింద ఉన్న వాళ్ళు కొంతమంది, అసలు ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళు కొంతమంది, ఈరోజు ఎంతో కొంత వృద్ధి, కుటుంబాన్ని పోషించుకోగలిగేటువంటి చేతుల కష్టం. ఇది ఎందుకు ఇవ్వాలి మనకి? ఎవరిచ్చారు అనుకుంటున్నారు? మీ ఎబిలిటీ అనుకుంటున్నారా? చెప్పగలరా ఎవరైనా ముందుకు వచ్చి నా ఎబిలిటీ అని? మనకంటే మోస్ట్ ఎబిలిటీ పర్సన్ అని కొంతమంది ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు మీరు నెగిటివ్ వైపు చూస్తుండొచ్చు, కానీ పొందుకున్నాను నాతో నేను మాట్లాడుకుంటున్నాను, పొందిన మీతో మాట్లాడుతున్నాను. నేను ఎరగవలసింది ఏంటంటే ఆయన మహాదేవుడని మనం అర్థం చేసుకోవడానికి చాలా గుర్తులు చూపెడుతున్నాడు మన జీవితంలో. ఈ భక్తుడు కూడా అదే అంటున్నాడు, నాకు ఆయన మహాదేవుడు అని అర్థమైంది, అందుకోసమే కృతజ్ఞతాస్తుతులతో ఉత్సాహధ్వని చేయుటకు నేను ఆయన సన్నిధి పోతాను. ఇంకా కిందికి వచ్చేసరికి ఇంకొన్ని మంచి మాట్లాడతాడండి ఆ దేవుని గురించి మాట్లాడుతూ. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మయము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతులనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు. ఎలాంటి దేవుడు అంటే తెలుసా? వాటి రూపాల్లో ఒక రూపంతో కలిసిపోయినాడు కాదు. వండర్ఫుల్ అండి డిస్క్రిప్షన్ ఇది కదా. వాటి రూపాల్లో ఉన్నదాంతో కలిసిపోయినాడు కాదు, వాటినే చేసినవాడు. వివరణంతా ఇచ్చి కింద అంటున్నాడు, ఆయన మన దేవుడు. ఎలాంటి వాడో తెలుసా? వాటిలో ఒకడు కాదు, వాటిని చేసిన ఆయన మన దేవుడు. ఈ కీర్తన కూడా భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. స్టేట్మెంట్ ముగిసినట్టుగానే ఉంటుంది, వెంటనే దానికి లింకప్ చేస్తూ ఇంకొక కాంటెక్స్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కృతజ్ఞతాస్తుతులతో చెల్లించు ఆయన సన్నిధికి చేరుదామని ముగించినట్టుగానే ఉంటుంది. వెంటనే ఎందుకు ఆయన ప్రైజ్ చేయాలి అని అంటే, ఆయన ఇంత గొప్పోడు, ఆయన చేసినవి ఇవి, ఆయన సృష్టించినవి, ఆయన రూపించినవి, ఇలాంటివన్నీ చెప్పి వెంటనే అలాంటి ఆయన మన దేవుడు. నిజంగా ప్రియమైన వాళ్ళారా, కొనియాడ మన నోరు ఎప్పుడు ముందుంటుందండి ఇది అర్థమైనప్పుడు. 19 కీర్తన ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలుసా, ఎందుకంటే స్తుతిస్తున్నాయటండి దేవుడు సృష్టించిన సమస్తము. ఒకసారి మీరు ఆలోచించండి, నోరు లేని అవి స్తుతించడం ఏంటి? వెనక తీయకుండా నోరున్న మనం మౌనంగా ఉండడం ఏంటి? 150 కీర్తనకి ఒక కొత్త క్వాలిటీ ఉంటుందండి. 150 కీర్తన ఏముండదు, అన్నీ స్తుతించాలి. దేవుడు సృష్టించినవి, ఆకాశము, భూమి, చెట్లు, సముద్రములు, లోయలు, జంతువులు అన్నీ స్తుతించాలి. ఆ కీర్తనలో ఉన్నటువంటి ఎసెన్స్ అదే ప్రేమ, సమస్తము. ఇంక స్తుతించింది ఏదైనా ఉంది అని అంటే భూమి మీద మరణించినవాడు అంతే. ఈరోజు మనం స్తుతించలేకపోతున్నామంటే అర్థం చేసుకోవాలి కదా, చచ్చున్నామని అర్థం అంతే. ఒకసారి మీరు ఆలోచించండి, ఏమండి సృష్టించిన సృష్టికి అర్థమవుతుందట నన్ను ఇంత అద్భుతంగా నా దేవుడు చేసి ఉన్నాడు అని. మరి మీకు నాకు ఒకసారి ఆలోచించండి, ప్రైజ్ చేయండి ప్రియమైన వాళ్ళ దేవుణ్ణి మనసులో. స్తుతి లేకుండా దేవుని దగ్గరికి చేరమటండి మనం, డోర్ ఓపెన్ అవ్వదట. మీరు 100 కీర్తన కూడా చదువుకుని అందులో ఆ వివరణ కనపడుతుంది. మనం ప్రవేశించే గుమ్మముల గురించి రాస్తున్నప్పుడు స్తుతులు గుమ్మములుగా ఉన్నాయంటాడండి, గుండా ప్రవేశించదము. నిజం ప్రియమైన వాళ్ళారా, రాగం గురించి ఏం మాట్లాడటం లేదు. రాగం గురించి మాట్లాడితే మీ ముందు నేను నిలబడాలి ఫస్ట్, సరేనా? రాగం గురించి ఏం కాదు ఇక్కడ. మన హృదయం కోరుకునే ఒక మనసు ఉంది కదా, నా దేవుడు గొప్పవాడు, నా జీవితానికి ఇవి చేయడం ఏంటి, ఆయన నేనేంటి, నా స్థితిగతులు ఏంటి, నేను ఇలానే సాగితే నేను ఎండ్ అయ్యేటువంటి డెడ్ ఎండ్ ఏంటి,
అలాంటిది నాకు ఈరోజు ఆనందము, నెమ్మది, సంతోషము, కొంత నా చేతుల కష్టము, పోషణ, అన్నపానములు ఇవి దొరకడం ఏంటి, సజీవునిగా ఉండడం ఏంటి, నా పనులు నేను చేసుకోగలగడం ఏంటి, ఆనందించడం ఏంటి, మాట్లాడడం ఏంటి, చూడడం ఏంటి, చెప్పడం ఏంటి, నా జీవితపు సందర్భాలన్నింటిలో నేను ఈరోజు అనుభూతి చెందగలడం ఏంటి, ఎన్ని విషయాలు ఉన్నాయి ప్రియమైన దేవుడు మనకు చేసినవి. అందుకోసం ఈ భక్తుడు రాసుకుంటున్నాడు, మామూలు దేవుడు కాదు నా దేవుడు, ఎంత గొప్పవాడు అనంటే వీటన్నింటిని సృష్టించిన ఆ సృష్టికర్తగా ఉన్న ఆయన ఇప్పుడు మన దేవుడు. కింద ఇంకా అద్భుతమైన మాట అంటాడండి, ఎంత బాగుంటుంది చూస్తారా ఆ మాట. 6, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు గొర్రెలము, ప్రజలము ఆయన మేపు గొర్రెలము. కనుక అంటున్నాడు, రండి నమస్కారం చేసి సాగిల పడదాం. ఈ మనసుతో వర్షిప్కి వెళ్ళిపోదాం మనం. దేవుని సన్నిధిలో మన అపియరెన్స్ ఎలా ఉండాలి అని అంటే, అసలు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు వెళ్ళి నేను నమస్కరించి ఆయనకు సాగిలపడాలి. కొన్ని సందర్భాలు ఉంటాయి. ఏ విధంగా చెప్పాలి ప్రియమైన వాళ్ళారా మీకు వాటిని, అంటే ఎట్లా చెప్పాలని తెలియట్లే, అది స్ట్రైక్ అవ్వటం లేదు సరిగ్గా. సర్లేండి, సమ్ అదర్ టైం ఇంకోసారి చెప్తాను ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. కానీ ఈ భక్తుడు ఏమంటున్నాడు అని అంటే, నాకు వేరే దాని మీద ఏం మైండ్ లేదు. ఇప్పుడు లోపలికి రాగానే వెళ్ళాలి, సాగిలపడాలి, నమస్కరించాలంతే. దాని తర్వాతనే ఇంకెవరినైనా పలకరించడమో, లేకపోతే ఇంకొకరి విషయాలను కనుక్కోవడమో, పరామర్శించడమో, లేకపోతే ఇంకొకరి గురించి మంచి చెడు యోచించడం, అవన్నీ నాకు సెకండ్ అండి. ముందు ఆయన నేను సన్నిధికి వెళ్ళి సాగిలపడి నేను నమస్కరించాలి. ఎందుకంటే అమ్మో నాకు ఇప్పుడు ఆ సన్నిధి కావాలి. వై, ఎందుకు ఎవరు రాసి ఉన్నారు అన్నట్టు ఈజీగా చెప్పొచ్చు ఆ ఫ్రేజ్ని బట్టి. మనం ఆయన మేపు గొర్రెలు అన్న మాట వాడాలి అనంటే దావీదు గారే వాడతాడు. నిజంగా ఆయనకున్నటువంటి అర్హతను బట్టి, ఆయనకున్నటువంటి పనిని బట్టి రాజు కదా, ఆర్డినరీ పర్సన్ ఏం కాదు. బోల్డ్ అని ఉన్నాయి ఇప్పుడు ఆయనకి. వీటన్నిటి మీద మైండ్ పెట్టవచ్చు కదా. ఇందాక మీతో అన్నాను కదా, ఉద్దేశాలు లేకపోతే మనం చేసేటివో ఇవన్నీ గొప్పవి అనుకుంటే, దావీదు గారికి దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలు చాలా పెద్దవి ఉన్నాయి. చాలా ఇశ్రాయేలు మీద రాజు, అతను చిన్నోడేం కాదు, అతనికి అప్పగించినవి చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద లేదు ఇప్పుడు ఆయన మనసు అంతరంగంలో నుండి ఏం వెతుకుతుందంటే, దేవుని సన్నిధి కావాలి, నాకు దేవుని సన్నిధి కావాలి, దేవుని సన్నిధి కావాలి. అర్థమవుతుందా మీకు అతని మనసు? ఈరోజు మనలో కొరబడుతుంది కూడా అదేనేమో చూడండి, అదేనేమో ఒకసారి ఆలోచించి చూడండి. 6, 7 ఒకసారి మళ్ళీ చదువుతున్నాను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలమును, ఆయన మేపు గొర్రెలమును. రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఎందుకు వస్తున్నాడటంటే ఆ సన్నిధిన ఆ దేవుని మాట కావాలని వస్తున్నాడటండి. నేను ఆయనతో ముఖాముఖి మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి. నేను నా స్థితిగతులు ఆయనకు చెప్పుకోవాలి. నా బలహీనత ఇది, నా బలం ఇది, నన్ను లేవనెత్తింది ఇది, నేను చేసింది ఇది, నేను చేయలేక పడిపోయింది ఇది, నేను మాట్లాడుకోవాలి ఆయనతో. నేను మాట్లాడుకోవాలి, ఆయన నాతో మాట్లాడాలి. దాని కొరకు ఆయన వెతుకుంటున్న చోటు ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళాలన్నటువంటి మనసును వదలటం లేదు. ఈ భక్తుడు రాస్తున్నప్పుడు ఇంకొక మంచి మాట రాశాడండి, ఒకసారి చూద్దాం. ఇదే కీర్తనలు చాలా బాగుంటాయి ప్రియమైన వాళ్ళ. దట్టు దేవుని సన్నిధిని గురించి మీకు బోల్డ్ అనే మాటలు దొరుకుతుంటాయి. 116వ కీర్తన మీరు చూస్తే, కీర్తన 116, కీర్తన 116 9వ వాక్యం చూడండి, చాలా బాగా రాయబడి ఉన్నది. 9, సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఎక్కడ బతకాలని ఉందట ఆయనకి? ఈ లోకంలోనే. సజీవులున్న లోకం ఇది. కానీ లోకం చాలా పనుల మీద ఉంది ప్రియమైన వాళ్ళ. మనం కూడా లోకంలో కలిసిపోయి మనం కూడా 1000 పనులు పెట్టుకున్నాం. అందుకోసమే దేవుడు అన్నాడు, అంత దేవుడు ఏమన్నాడు? ఆ దినము సమీపించుట చూచిన కొలదే నాయన మీరు మానుకోవద్దు అన్నాడు. అంత టైం మనకి ఎక్కడుంది చెప్పండి? అంత టైం మనకి ఎక్కడుంది? ఒకవేళ బై ఛాన్స్ అండి సేవకులుండి ఇప్పుడు దేవుని సన్నిధికి మీరు ప్రతిరోజు రావాలన్నారు అనుకోండి, విశ్వాసులు ఎలా అయిపోయారంటే మన వల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ పొందుకుంటున్నారు కనుక రమ్మనకి ఏమంటారు అన్నటువంటి ఐడియాలజీకి విశ్వాసం ఎదిగిపోయింది. కానీ మీరు ఒకసారి ఆలోచించి చూడండి, ఈ భక్తుడు ఏమంటున్నాడు? సజీవులున్న లోకంలోనే ఉన్నాడట, కానీ బతకాలనుకుంటున్న, తన కాలం గడపాలనుకుంటున్న చోటు మాత్రం దేవుని సన్నిధిని. ఆయన తన జీవితమును దేని కింద నడిపించుకుంటున్నాడు అంటే దేవుని సన్నిధి కింద ప్రియమైన వాళ్ళారా. ఆయన ముఖ ప్రకాశము కింద, దేవుని ప్రభావం కింద. ఒక విధముగా సున్నితమైన మాటతో చెప్పాలంటే దేవుడు తనతో ముఖాముఖిగా ఉన్నాడన్నటువంటి జీవితం కిందనే బతకాలనుకుంటున్నాడట. మనకు చాలా దూరము, కానీ మనందరం గురిపెట్టి సాగవలసిన జీవితం అది. చాలా ఇంపార్టెంట్ కనపడుతుంది కదండి.
ఇంత సింపుల్గా ఉన్నా కూడా మనకు అర్థం కాదండి. మిమ్మల్ని ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్ళాలి, ఆ వ్యక్తి అనుభవం ఈరోజు మనల్ని తాకాలి. ప్రియమైన వాళ్ళారా, నిర్గమాకాండము 32, 33 అధ్యాయాల దగ్గరికి రండి. మోషే గురించి మనం మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే అసలు ఎవరు పలకని మాట ఒకటి పలుకుతాడండి ఆయన. ఆ మాట ఈరోజు మనలో కొద్ది మందినైనా తాకాలి. దేవుని కృప మనందరికీ దొరికితే మన అందరినీ తాకాలనేది నా ప్రార్థన. వాస్తవానికి నిర్గమాకాండము 32, 33 అధ్యాయాలు చాలా ప్రత్యేకమైనటువంటి భాగం అండి. ఎందుకనంటే దేవుని మనసు నొచ్చుకున్నటువంటి ఒక పని జరిగింది అక్కడ. మనందరికీ తెలుసు, దేవుడు మోషే గారిని రమ్మన్నాడు సీనాయి పర్వతం మీదకి. వెళ్ళిపోయినాడు. చాలా రోజులు అయిపోయింది, 40 రోజులు. కింద వీళ్ళు వెయిటింగ్. 430 ఏళ్ళు వెయిట్ చేస్తే ప్రాబ్లం కాలేదు, కానీ 40 రోజులకు మాత్రం ప్రాబ్లం అయిందటండి వాళ్ళకి. ఒకసారి మీరు ఈ మాట సున్నితంగా హృదయానికి అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కూడా ఇలాంటి పిచ్చి వ్యవహారం ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. మనకు లోక సంబంధమైన వాడి దగ్గర మనం ఎంత వెయిటింగ్నైనా బేర్ చేస్తామండి, ఎంత రిజెక్షన్నైనా బేర్ చేస్తాం, ఎంత ఓవర్లుక్నైనా బేర్ చేస్తాం. కానీ దేవుని దగ్గరికి రాగానే మాత్రం ఇట్లా రెడ్ కార్పెట్ వేయాలి. ఈరోజు మీకు గ్రీన్ వేసినాం కానీ రెడ్ వేయాలి మనకి ఎప్పుడు. ఇట్లా రాగానే మనల్ని మీటప్ అవ్వాలి, మనల్ని పలకరించాలి, మన పనులు అవ్వాలి. మనల్ని అసలు వెయిటింగ్లే పెట్టద్దు దేవుడు, మనల్ని అస్సలు వెయిటింగ్లే పెట్టద్దు. నిజం, వాళ్ళకు మనకేం వ్యత్యాసం లేదు. వ్యత్యాసం లేదంటే వాళ్ళు ఎక్కడ ఎండ్ అవుతారు, మనం కూడా అక్కడ ఎండ్ అవుతాం మారకపోతే, అంతే కదా. పోలికలు కలిసాయండి, పోలికలు ఇక్కడిక్కడ కాదు, ముగింపు కూడా పోలిక సేమ్ ఉంటుంది మారకపోతే. ఏం జరిగింది? 40 రోజులైంది, రావటం లేదు. బయటకు వచ్చినటువంటి ఫ్రేజ్ ఏంటో తెలుసా? ఈ మోషే ఏమాయనో. అయిపోయింది అంతే. ఎవరు నడిపిస్తున్నారు? మోషే నడిపిస్తున్నాడు అండి, అంతే. ఈ స్టేట్మెంట్ అన్నా బాగుండి అనిపించిందండి నాకు. అసలు మమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన ఈ దేవుడు ఏమాయనో అన్నా బాగుండేమో, కొంచెం రిలేట్ అయ్యేటోళ్ళు మమ్మల్ని ఇన్ని రోజులు నడిపిన దేవుడని. కానీ అన్నమాట ఏంటో తెలుసా? ఈ మోషే ఏమాయనో. దాని అర్థం ఏంటి? ఇంత దూరం పట్టుకొచ్చిందంటే మోషే తెచ్చిండంతే. మోషే వెనుక దేవుడు ఉన్నాడో లేడో ఎవరికి తెలుసు? ఉందా మనలో అలాంటి ఆత్మ ఏమైనా ఉంది? ఎందుకు లేదు? చాలా ఛాయలు ఇన్ ది సెన్స్ చాలా షాడో నిండేస్తుంది మన విశ్వాసం మీద. ఇలాంటి వ్యవహారం లేకపోతే ఇలాంటి ఫెయిత్ అంటే ఇది మనిషిదా దేవుందా? ఏమో చూద్దాం. పాసింగ్ అప్ అంటాం కదా, కొద్దిసేపు ఇటు చూద్దాం. వర్కౌట్ అయిందనుకో బెనిఫిషియలే ఉందాం. ఫెయిల్ అయిందనుకో వేద్దాం ఎవరి మీద ఒకరి మీద. ఎవరు నడిపించారు? సంకాపరా వేద్దాంలే. ఇన్ని పడ్డాడు, ఆ మాత్రం పడతాడు, పండాడుకే కదా వాళ్ళు ఉన్నది కదా. ఏమన్నారు తెలుసా? అహరోన్ దగ్గరికి వచ్చి ఏమయ్యాడో మరేంటి? మమ్మల్ని నడిపించుటకు మాకు ఒక దేవుడు కావాలి. మీరు చూసారా? మోషే నడిపిస్తున్నప్పుడు లేదండి ఆయన వెనక దేవుడు ఉన్నాడని, కానీ అహరోన్ ఇవ్వబోతున్న దాని మీద మాత్రం వెనక ఒక దేవత కావాలన్నట. ఒకసారి మీరు ఆలోచన చూడండి, ఎంత వ్యత్యాసంగా పోతుందో మన ఆలోచన. నిజంగా ఈ శోధన మన కళ్ళ ముందు ఎప్పుడు ఉంటుందండి. దుష్టుడు కూడా మనల్ని ఎంత చీకట్లో నింపేశాడు అనంటే, దేవుడు ఉద్దేశించినటువంటి నిర్ణయాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు అండి అవి దేవుని అనుకోం ప్రియమైన వాళ్ళారా. కానీ మన శరీరేచ్ఛలను వెతుక్కుంటూ పరిగెడతాం కదా లోకాన్ని చూసి. అవి మాత్రం ఒక తర్వాత ఒకటి యాడ్ అవుతున్నాయి అనుకోండి, అబ్బా నా దేవుడే అని అప్పుడు సంకలు గుద్దుకుంటాం. నిజం. వచ్చారు, అడిగినప్పుడు ఏమన్నా అంటే, సరే మీ భార్యలో మీ పిల్లల చెవులకునే తెచ్చేయండి. రఫ్గా ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దామండి, ఎంత గోల్డ్తో బయలుదేరాడో చెప్పడానికి ఊరికే చెప్తాను. ఆల్మోస్ట్ ఒక 20 లక్షల మంది, 20 లక్షల్లో 10 లక్షల పురుషులను వదిలేయండి. పురుషులకి ఏమైనా చెవులకి ఏమైనా ఉంటాయి? ఉండవు కదా. స్త్రీ 10 లక్షల మందిలో ఒక 5 పిల్లల్ని తీసేద్దాం. ఒక రఫ్గా అండి 5-10 లక్షల మంది స్త్రీల దగ్గర నుండి ఎంత వెళ్ళిందట అంటే బంగారం చేస్తూ దూడ ఎంత వెళ్ళిందటండి. ఏవి తీసుకుంటే మీరు చదివిన తర్వాత 32, జస్ట్ చెవులవి ముక్కులవి ఎంత గోల్డ్తో బయటకు పోయారు అసలు వీళ్ళు. చాలా షాకింగ్ అనిపించింది నాకు. అహరోను వ్యవహారం కూడా ఎలా ఉంటుంది అంటే, నేను ఏమీ చేయలేదు, నేను అలా మంటలు వేసాను, దూడ బయటకు వచ్చింది అన్నట్టుగా మాట్లాడతాడండి ఆయన. తెలుసు, అలానే ఉంటుంది. ఈ సంఘటన అంతా జరగగానే ఇక దూడ రాగానే అక్కడ వాడతాడండి అహరోను మాట విచిత్రంగా. రేపు పొద్దున మీరు ప్రిపేర్ కండి, మనం యెహోవా దేవునికి రేపు ఉత్సవం చేద్దాం. ఎక్కడ వాడతాడో తెలుసు? దూడని చేసినాక. వాళ్ళు వచ్చి మోషే గారి మీద ఆరోపణ చేసినప్పుడు చెప్పడండి, లేదు వచ్చేస్తాడు. ఎవరి కోసం, ఎవరిని కలవడానికి పోయాడు అనుకుంటున్నారు మీరు? యెహోవా దేవుణ్ణి కలవడానికి వెళ్ళి ఉన్నాడు, మీరు కొద్ది కాలం ఓర్చకండి అని చెప్పడు. దూడంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత అప్పుడన్నమాట ఏంటంటే, రేపు మీరు ప్రిపేర్గా ఉండండి, మనం రేపు ఉత్సవం చేసుకుందాం. ఎవరికి? దూడలో ఉంటాడు ఆయన.
ఇదే అర్థమైంది. అందుకోసం బాగా గుర్తుపెట్టుకోండి ప్రేమ, ముఖ దర్శనం లేని సేవకులను వెంబడించడంత గుడ్డితనం ఇంకోటి ఉండదటండి. తెలుసా మీకు? అహరోను మోషే దగ్గర నేర్చుకోవాల్సిన పాఠము. మోషేకి దేవుని అనుభవం ఉన్నది ప్రియమైన వాళ్ళరా, అహరోనుకు దేవుని అనుభవం లేదు. అహరోన్లో ఆ విరిగిన జీవితం లేదండి. బాగానే ఉన్నాడు 82 ఏళ్ళు మోషే గారు వచ్చి కలిసే సమయానికి. కానీ మోషేలో ఏముందంటే ఒక 40 ఏళ్ళ చీకటి జీవితం ఉందండి. నిజముగా తన జాతికి, తన కుటుంబానికి, తన బంధువులకు, తన సొంత దేశములకు అన్నిటికీ దూరంగా పారిపోయినటువంటి ఒక జీవితం ఉన్నది. భయం ఉన్నది, పిరికితనం ఉన్నది. మీకు ఎట్లా అనిపిస్తుందనండి? ఐగుప్తుల నుండి పారిపోయాడు అనగానే పోయిన 6 నెలలకో వారానికో మర్చిపోయి ఉండొచ్చు, ఆ తర్వాత బాగా బతికుండొచ్చు అని మీరు అనుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే ప్రపంచాన్ని ఏలుతున్న రాజ్యానికే వ్యతిరేకంగా బతికి ఒక దగ్గర దాచుకున్నామంటే అంత ఈజీ అనుకుంటున్నారా? మీరు ఊరికే చెప్తున్నాను. ఇప్పుడు ప్రపంచంలో బాగా స్ట్రెంత్ ఇన్ పవర్ ఏదంటే అమెరికా. దానికి వ్యతిరేకమైంది మనం ఏదో ఒకటి చేసేయండి, ప్రపంచంలోని ఏ మూలకైనా పోయి దాచుకొని బతకగలనని ధైర్యంగా ఉండగలరా? ఇంపాసిబుల్ అండి. బతుకున్నంత కాలం ఏమైనా చేయగలరన్నట్టు భయం ఉంటుంది, మీకు తెలుసా? ఒకవేళ మనకి విట్నెస్ కావాలంటే లాడెన్ను, సద్దాం హుస్సేన్ కలవాలి మనం. వాళ్ళే కొంచెం మనం చెప్పగలరు అలాంటి అనుభవం ఎలా ఉంటుందో. 40 ఏళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను బతికాడండి. మేబీ నేను ఇలా కూడా అనుకుంటాను, బట్ ఏకీవించమన్నాను. బట్ మిమ్మల్ని నా ఆలోచన దగ్గర చేయడానికి కొంచెం తను మార్చుకోవాల్సి వచ్చింది అనుకుంటానండి ఆ 40 ఏళ్ళలో. ఒకవేళ మోషే గురించి వెతికితే ఎలాంటి ఐడెంటిటీ వెతుకుండొచ్చు? బాగా చదువుకున్నాడు, చూస్తానికి ఇట్లుంటాడు, మంచి వాక్చాతుర్యం కలిగినాడు. ఇలాంటి గుర్తులతో ఎక్కడైనా మీకు ఎవరైనా కనపడితే చెప్పండి, మాకు అతనితో పని ఉంది. బహుశా 40 ఏళ్ళలో పోయింది ఆయనకు అది. వై? అపోస్తల కార్యంలో స్టెఫెన్ గారు ప్రసంగిస్తున్నప్పుడు ఆ మాట అంటాడు. నిజంగా ఐగుప్తు పాండిత్యం అంతా సంపాదించినాడు, ఏం లేకుండా ఎందుకు అయ్యాడు? హైడౌట్లో ఉన్నాడు కదా. బ్రోకెన్ లైఫ్ ఉందండి. ఎంత ఎక్స్ట్రీమ్గా ఉందో తెలుసు ఆయనలో. అలాంటి వ్యక్తి ప్రియమైన వాళ్ళారా, రైట్. ఆయన గురించి ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంటే ఎంత దేవునితో ఆయనకు పరిచయం ఉందో చెప్పడానికి ఆ చిన్న విషయం చెప్పాను మీకు. ఇప్పుడు 33లో ఉన్నటువంటి సందర్భాలు చూద్దాం. ఇక 33వ అధ్యాయము ఒకసారి 32, 34 కూడా చదువుదాం. 34, 35 చదివిన తర్వాత 33కి వెళ్ళిపోదాం. ఏం జరిగింది అని అంటే చెప్పాలి మీకు అక్కడ సందర్భం. ఇక అయిపోయింది. దేవుడు కిందికి పలకలు ఇచ్చిన తర్వాత ఒక గొప్ప శబ్దం, ఆ శబ్దం చూసి ఏదో జయధ్వని వినపడుతుందంటే అప్పుడు దేవుడు ఒక మాట అంటే అది జయధ్వని కాదు, అది ఒక విధముగా నాశనపు ధ్వని. వాళ్ళు నాకు విరోధమైంది, నేను నడుచుకుంటున్నారని మాట్లాడతాడు. అప్పుడు అన్న మాటలు ఆ కాంటెక్స్లో మైండ్లో పెట్టుకొని ఇక చదువుదాం. అప్పుడు దేవుడు అంటాడు, వాళ్ళందరినీ తీసేస్తాను, ఇక జీవగ్రంథంలో నుండి వాళ్ళ పేర్లు తీసేసిన తర్వాత నిన్ను ముందు పెట్టుకొని నడిపిస్తాను అన్నప్పుడు 34, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపములను వారి మీదికి రప్పించేదనని మోషేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టును. ఏం జరిగింది అని అంటే దూడను చేసుకునేసరికి దేవుని గురి ఇశ్రాయేలు మీద నుంచి వెళ్ళిపోయింది. ప్రియమైన వాళ్ళారా, నేను తీసేస్తాను వాళ్ళని. అప్పుడు మోషే గారు వేడుకున్నాడు, ఒకవేళ తీసేస్తే నన్నన్న జీవగ్రంథంలో నుండి తీసేయకని వాళ్ళని ఏమనుకో, ఒక పెద్ద అపవాదం నీ మీదకి వచ్చేస్తుంది, వాళ్ళను ఐగుప్తులను తీసుకొచ్చి ఇక్కడ చంపేసామని నీ మీదకి ఆరోపణ వస్తుంది, అది తగదు. రిక్వెస్ట్ చేస్తాడండి. రిక్వెస్ట్ చేసినప్పుడు దేవుడు పశ్చాత్తాపం నుండి మళ్ళీ ఒక మాట అంటాడు, సరే నేను రాను కానీ నా పనును పంపిస్తాను పో. నేను ఎవరిని పంపుతాను? నా సర్వెంట్ని పంపిస్తాను, దూతను పంపుతాను అంతే. అప్పుడు ఒక మాట అంటాడండి మోషే గారు, నువ్వు రావాలి ప్రభా. కింద చూడండి 33. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన నీ ప్రజలను బయలుదేరి. మీ ఫ్రేజ్ మారిపోయింది చూసారా? ఫ్రేజ్ మారిపోయింది. నీవు ఐగుప్తులో నడిపించిన నీ ప్రజలు. వై? ఎంత ఎడబాటుకు గురయ్యిందో చూసారండి ఇశ్రాయేల్ జాతి. ఒక నిర్ణయంతో ఇప్పుడు నీ ప్రజలు అయ్యాలో. సరే, ఇంత ఆయన మీదకి వచ్చిన ఆయన చూపించినటువంటి మాదిరి మనం చూస్తాం. కానీ కిందికి చదువుకుంటూ వెళ్ళిపోతాం. నువ్వు తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాంతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చేదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి. 2వ వాక్యం, నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుదును. మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించేదేమో అని మోషేతో చెప్పాను. ఎలా ఉంది అని అంటే నేను రానన్నంటే మోషే గారి రిక్వెస్ట్ ఉంది, లేదు ప్రభా నువ్వు రా. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఒకవేళ నేను వస్తే సస్తారు మీరు. మీకు ఇక్కడ ఏదైనా మేలేమైనా ఉందంటే నా పనునిచ్చి పంపిస్తానంతే, నా దూతను పంపుతాను, ఆయన వచ్చి చక్కబెడతాడు. నేను మీతో రాను.
ఒకవేళ మీరు ఇంతగా చేస్తే, నేను ముందే చెప్తున్నా, మీరు లోబడనొల్లని ప్రజలు. లోబడనొల్లని ప్రజలు. బాగా జాగ్రత్తగా వినండి ప్రియమైన, ఇది బాగా ఇబ్బందికరమైనటువంటి స్వభావం అండి మనలో, మెడ వంచని స్థితి. ఫ్రమ్ ద బిగినింగ్ అండి, ఫ్రమ్ ద బిగినింగ్, ప్రారంభం నుండి దేవుడు దీనికి చాలా వ్యతిరేకం ప్రియమైన వాళ్ళ. కాకపోతే మనకు చాలా వయసు అనుభవం కావాలి తెలిసేదానికి. కానీ బైబిల్లో మీరు బాగా క్షుణ్ణంగా పరిశీలన చేయగలిగితే, మెడ వంచని వారి పట్ల దేవుడు ఉన్నంత కోపం మళ్ళీ ఎవరి పట్ల ఉంచడండి. మనలో ఎందుకు వస్తుంది మెడ వంచని స్థితి, లోబడని స్థితి ఎందుకు వస్తుంది? గర్వం అండి, అదొకటే కారణం. అతిశయం, అహంకారం. అందుకని దేవుడు చాలా వ్యతిరేకం ప్రియమైన వాళ్ళ. ఇంత అడిగినా కూడా మోషే చెప్పేసరికి దేవుడు ఒక మాట అన్నాడు, నా పనువును పంపిస్తాను కానీ నేను రాను, నేను వచ్చినంటే మీరు చచ్చిపోతారు. ఇక ఈ కాన్వర్జేషన్ ఇలానే వెళ్ళిందండి, ఇలానే వెళ్ళింది. దేవునితో రిక్వెస్ట్ చేసుకోవడం, దేవుని ఏ విధంగా ఒప్పించ. మోషే గారి యొక్క బాధ ఏంటో తెలుసా? బాగా కేర్ఫుల్గా ఉంది, ఇదే చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మోషే గారి బాధ ఏమిటంటే, ఇశ్రాయేల్ అందరినీ ఆ పాలు తేనెలు ప్రవహించి పాలస్తీనాకు నడిపించడం కానే కాదండి. మోషే గారి బాధ అంతా ఏమిటి అంటే, ఈ నడిపించే క్రమంలో దేవుని సన్నిధి మాతో రాకుండా ఉండిపోతుందా? మీరు ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మనందరి ఫీలింగ్ ఏమో ఉందో తెలుసా? ఇన్ని రోజులు మనం నడుచుకున్న విశ్వాసం బట్టి, ఏదైతే ఏందండి పరలోకం పోతే చాలు, ఇది మన ఫీలింగ్. ఇశ్రాయేల్ ఏదైతే అదైందండి, మీకు పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనాల్లో అడుగు పెడితే చాలు. అదే వ్యక్తిత్వం. మీరైనా ఆ రోజు వారైనా నేనైనా కోల్పోయింది ఏంటో తెలుసా? ఇది కాదు నాకు కావాల్సింది, దేవుని సన్నిధి నాతో ఉండాలన్నటువంటి ఆ ఆరాటము, ఆ వెతుకులాట కోల్పోయాం. నిజం కదా? నిజము. మీరే ఆలోచించండి. ఆదివారానికి ఒక 3 గంటలకే సర్దుకోలేని ఈ పరిస్థితి కనపడుతుంటే, రేపు ముఖాముఖిగా దేవునితో నిత్యత్వం అంతా ఉండడం అంటే సర్దుకోగలమా? సర్దుకోగలమా? అందుకోసం మోషేకి బాగా అర్థమైంది ప్రియమైన వాళ్ళ, నేను వీళ్ళని పాలు తేనెలు ప్రవహించి పాలస్తీనాకు నడిపించే నా నాయకత్వం కాదు నాకు ముఖ్యం. నాకు ఇది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నాకు ఏది కావాలి అంటే దేవుని సన్నిధి మాతో వచ్చుట కావాలి. నా మాటలు కావు, మీరు చూడండి. 12కి జంప్ అవుతాం డైరెక్ట్. మరియు యెహోవాతో ఇట్లా నేను, మోషే గారు మాట్లాడుతున్నాడు. మోషే యెహోవాతో ఇట్లా నేను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు. అదేంటి? మీరు ఆ ఫ్రేజెస్ చూస్తున్నారా? నేను వస్తాను మోషే, నువ్వు వెళ్ళు, నీకు తోడున్నా. ఇలాంటి పదాల అనుభవం ఉన్న మోషే గారు సడన్గా కొత్త కొత్త పదాలకు ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు తోడుకొని పొమ్మంటున్నావు నన్ను, ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదు. నేను నీ పేరు బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెబితే కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గములు నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు దేవుని రిప్లై చూడండి ఎలా ఉంటుందో. అందుకు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేతుననగా. వెంటనే మోషే గారి కాన్వర్జేషన్లో ఇది హైలైట్ ఫ్రేజ్ అండి. మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుమో. ఇదేంటి మీరు చూస్తున్నారా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా సన్నిధి నీకు తోడొస్తుంది. కానీ మోషే గారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? మాకు తోడు రాకపోతే నాకొద్దు. ఇప్పుడు ఎవరికి కావాలి తెలుసా? మాకు కావాలి. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఇది ఎంత నన్ను బలంగా తాకింది నా హృదయంలో అంటే, దేవా, అసలు నీకు సేవకుడు అవ్వడం అనేది, నీ ప్రజలకు నాయకులుగా ఉండడం అనేది చిన్నదన్నైతే కాదు ప్రియమైన వాళ్ళ. మోషే గారు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నాకు వస్తే చాలు. అక్కడ లేడండి ఆయన, అక్కడ లేడు. నువ్వు నాకు మాత్రం తోడుంటే సార్, నాకు అదొద్దు. నీ సన్నిధి మాకు కావాలి. ఈ రెండింటి వ్యత్యాసం మనకు అర్థం కావాలి అంటే, అయ్యో ఒక మాట ఈ సున్నితంగా చెప్తాను, మీరు సేవకులు అనేటువంటి ఆలోచనకు ఎదిగితేనే ఇందులో ఉన్న లోతు మీకు అర్థమవుతుంది. దేవుడు ఏమంటున్నా అంటే, సరే ఇంతగా అడుగుతున్నావు కనుక, నువ్వు నా దృష్టికి అంగీకారంగా ఉన్నావు కనుక నా సన్నిధి నీకు తోడొస్తుంది పో మోషే. నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు కదా, నీకు వస్తాను. నువ్వు అండి మోషే గారు అస్సలు అట్లా అడగటం లేదు. ఏం చేయను నేను, వీళ్ళని పట్టుకుపోయి ఏం చేస్తా, వీళ్ళని తీసుకుపోయి ఏం చేస్తాను నేను? కానీ నువ్వు నీ సన్నిధి నాకు తోడుగా ఉన్నందుకే ఒక మోషే ఎలా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. మీరే ఆలోచించండి, ఎందుకు అయ్యాడు మోషే? సుమారు ఆ 20 లక్షల మంది కంటే ఒక వ్యతిరేకంగా, లేకపోతే దేవుని దృష్టికి అంగీకారం నొందేవాడిగా ఎలా తయారాడు ఆయన? దేవుని సన్నిధి ఆయనకు తోడుగా ఉన్నందుకు ఒక మోషే తయారయ్యాడు. వాళ్ళకి లేదండి, అందుకని ఎవ్వరు కూడా మోషేలా లేరు. అందుకోసం మోషే గారి ఆలోచన ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు నువ్వు నా ఒక్కనికి తోడుంటే వీళ్ళని పట్టుకెళ్ళి నేను ఏం చేస్తాను అక్కడ? నువ్వు మాకు తోడొస్తేనే వీళ్ళు కూడా మారుతారు. నువ్వు నాకు తోడున్నందుకే కదా నీ మారింది.
మీ హృదయం పట్టుకుంటుండదన్నమాట. ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు చక్కగా ప్రదర్శించారు ప్రియమైన వాళ్ళ పిల్లలు. భయం కలగటం లేదా అండి ఆ పిల్లల్ని చూస్తుంటే? భయం దేనికి అని అంటే, మనం ఎదుర్కొంటున్న దినాలు, ఈ దినాలలో మార్పులు, ఈ మార్పుల్లో ఈ పిల్లలు రేపు దేవుని కోసం నిలబడతారా? భయం అయితే లేదా మీకు? అందరికీ అవుతుంది. ఐ అగ్రీ, వండర్ఫుల్. ఇలా భయం అవుతున్నాం, మనము ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి? దేవుని సన్నిధిని ఇచ్చి చూడండి ప్రియమైన వాళ్ళ, నిలబడతారు వాళ్ళు. నిజం తెలుసా? అందుకోసం మీతో అన్నాను కదా, వాళ్ళకి ఇవ్వాలంటే మనకు తెలియాలి కదా, మనకు తెలియాలి. ఒక తెలిసిన మోషే గారు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు నా ఒక్కరికి తోడిస్తే అయిపోద్ది, నేను తీసుకుపోవడం, అంతమందిని అక్కడ పెట్టడం వెరీ సింపుల్. కానీ ఇది కాదు నాకు కావాల్సింది, నువ్వు మాకు తోడు రావాలి. నిజంగా ఆ కాన్వర్జేషన్ అండి, ఆ రిక్వెస్ట్, ఆ పదాలు ఏ విధంగా చెప్పాలో కానీ అబ్బో వండర్ఫుల్ అండి అసలు. మళ్ళీ చదువుదామండి ఒకసారి కాళ్ళతో. చాలా గొప్ప మాటలు. 13 నుంచి 13. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గములు నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. అందుకు యెహోవా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేతుననగా మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వల్లనే కదా. ఏమన్నా రిక్వెస్ట్ అండి మరి? చూస్తున్నా, నాకు ఎలా తెలుస్తుంది నువ్వు నా ఒక్కనికి తోడుంటే కాదు, వీళ్ళతో కూడా వస్తేనే నేను గుర్తించగలుగుతాను నువ్వు నాతో ఉన్నావని. మీకు తెలుస్తుందా ప్రియమైన వాళ్ళ? ఈ ఫ్రైజ్ నుంచి లేకపోతే ఈ సందర్భం నుంచి మీ హృదయం పట్టుకోవాలని కోరుకుంటుంది దేని గురించి అనంటే, ఏమర్థమై ఉండొచ్చు మోషేకి దేవుని సన్నిధి? గతంలో కూడా మీకు చెప్పాను కదండి, చెడ్డోడు అండి బైబిల్ అంతట్లో. సరే, మనకు నూతన నిబంధనలు ఇస్కరిస్తూ యూదా కనపడతాడు. అదే కేటగిరీలో పాత నిబంధనలు ఎవరు కనపడతాడంటే కయ్యను కనపడతాడండి. ఎంత పెద్ద టైటిల్, సర్ప సంతానం ఉన్న టైటిల్ పొందుకున్న ఆయన. అంత చెడ్డోడు. కానీ బిగినింగ్ మీరు చదివారనుకోండి, తన తమ్ముడిని చంపగానే దేవుడు ఒక ముద్రేసి పంపించేస్తాడు. ఆ కాంటెక్స్ట్ దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? నీవు నీ సన్నిధి నుండి నన్ను వెళ్ళగొట్టేతివి కనుక అంటాడు కయ్యను కూడా. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 10వ వాక్యం నుంచి చూడండి. 10. దేవుడు వచ్చి మాట్లాడుతూ నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము, ఇక్కడ విషయన స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనిటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింతలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. ఆ పదం మీరు చూస్తున్నారా? చివరికి ఆయన కూడా బాధపడుతున్నాడు, ఏం కోల్పోయాను నేను ఈ చేసి అని. ఒకరోజు చెడ్డోడే, నేను కాదనటం లేదు. కానీ ఒకటి అర్థమైందండి, ఆ దేవుడు తోడున్నందుకే నేను విత్తిన నేల నాకు ఫలాన్ని ఇచ్చింది. నిజం ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మీరు నేను చేసుకుంటున్న మన సమస్త పనులకు కారణం ఆయనండి. ఆయన తోడుని బట్టే ఈరోజు కుటుంబం ఉంది, ఆయన తోడుని బట్టి ఒక ఉద్యోగం ఉంది, ఆయన తోడుని బట్టి ఈరోజు మీకు కొంత ఆస్తి ఉంది, ఆయన తోడుని బట్టి కొంత ఆరోగ్యం, అన్నీ ఉన్నాయండి. అదే అర్థమైంది కయ్యనికి. ఈరోజు నేను దేన్ని కోల్పోయానంటే దాన్ని కోల్పోయాను నేను. ఎంతది కోల్పోయాను నేను? ఈరోజు అనిపించింది మనకి దేవుని ప్రజెన్స్ అనగానండి, దేవుని సన్నిధానం ఈ వైడబ్ల్యూసీలో ఈ 4 గదుల మధ్య ఉన్నదాన్ని పెట్టడం లేదు. నేను మీతో దేవుడు నడిచొచ్చే జీవితాన్ని పెడుతున్నాను, నాతో నడుస్తున్న జీవితాన్ని పెడుతున్నాను. దీన్ని కోరుతున్నారండి. లేదో నేను ఒక గుంపును పట్టుకెళ్ళిపోగానే సంతోషం, నాకు అదొద్దు. ఒకవేళ వాళ్ళని నడిపించే విషయంలో నేను నిలబడి వాళ్ళకు నాయకత్వం చేసే విషయంలో ధైర్యంగా ఉన్నాను, తప్పు చేయకుంటున్నాను, ఇక్కడ నువ్వు నాకు తోడున్నంత మాత్రం కూడా నాకు వద్దు. నాకేం కావాలంటే నువ్వు మాతో కూడా నీ సన్నిధి పెట్టుట కావాలి. నిజం ప్రియమైన వాళ్ళారా, నేను బాగా వ్యక్తిగతంగా ఆల్మోస్ట్ సిద్ధపరచు స్థలం దగ్గర నుంచి ఎక్కువగా నేను ట్రావెల్ అవుతున్నట్టు వ్యక్తి ఎవరు అనంటే నాకు మోషే గారే కావాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఆయన నుంచి కొన్ని అవసరం ఉన్నాయి. ఇప్పుడు నడిపించుటకు పెట్టి ఉన్నాడు దేవుడు. ఇప్పుడు చిన్న విషయం కాదు, ఆయనంత గుంపు కాకపోవచ్చు, ఎప్పటికి కాదు కూడా. కాకపోతే ఏమిటి అంటే కొద్ది మంది అయినా నడిపించడం అనేది చిన్న విషయం కాదు ప్రియమైన వాళ్ళు. అందుకోసం దేవుడు మోషే గారి ద్వారా చూపించింది అంటే నా సన్నిధిని వెతికాడు, నువ్వు కూడా అదే పని మీద ఉండవు. ఇప్పుడు కొత్త నిబంధనలు ఉన్న మాటల్లోకి వెళ్దాం ప్రియమైన వాళ్ళ. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికలోనికి రండి ప్లీజ్. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక
ఏడవ అధ్యాయం ముందు 1వ వాక్యం చదుదాం, ఆ తర్వాత 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక లోతైన భాగాన్ని ఆలోచిద్దాం. కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి నుండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. ఏం ప్రామిసెస్? ఏంటి వాగ్దానాలు? ఏముండొచ్చు? ఇప్పుడు 6లో ఉన్నాయి, చదుదాం. 6:18. ఒక విధముగా చెడుకు మంచికి పొత్తు కలపకండి, వేశ్యకు మంచిదానికి పొత్తు కలపకండి, విగ్రహానికి జీవం కలిగిన దేవునికి పొత్తు కలపకండి. కలుపుటక్క దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది. లోకంలో నుండి బయటికి తెచ్చిండు అంటే లోకంలో ఉన్నదాన్ని తీసుకొని సంఘానికి పోయడానికి కాదు కదా. మనం ఒకటైతే చెప్తానండి, విమర్శ కాదు, కానీ తెలియనప్పుడు చేస్తాం, తెలిసిన తర్వాత మాత్రం చేయదు ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే అంటాడు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సాంగత్యం? వేషం పట్టుకొస్తారా? వేష్యం పట్టుకురావడం కంటే నేను ఎవరిని, మనం వేషగా మారిపోతే అర్థం కావాలి మీకు నా భాష. మనం మారిపోతే తీసుకురాకండి, వద్దంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానాలను కోల్పోతాం మనం. అందుకోసం మళ్ళీ ఒకసారి 7 చదువుదాం. 7వ అధ్యాయం మొదటి వాక్యం. 7వ అధ్యాయం మొదటి. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. ఎందుకంటే మీరు వీటిని పాడు చేసుకోకండి. లేకపోతే బయట లిటరల్గా ఉన్న వర్డ్ ఏంటంటే బయట ఉన్న వాటిని తీసుకొని వచ్చి వీటిలో కలపకండి. డిఫైల్మెంట్ అంటాం కదా, బయట వాటి చేత లోపల ఉన్నది పాడవుట. ప్రియమైన వాళ్ళారా, కల్మషపరచకండి. దేవుడు మీకు చేసిన వాగ్దానములను కల్మషపరచకండి. ఉదాహరణకి చాలా నీట్గా ఇల్లంతా స్పాట్లెస్గా మీరు కడిగారు, శుభ్రం చేశారు, ఇంటి నిండా సుగంధం పెట్టేశారు, ఫ్రేగ్రెన్స్తో దద్దరిల్లిపోతుంది ఇల్లంతా. లోపలికి రాగానే ఎంత ప్లెజెంట్ అని అంటే అసలు అయ్యా ఉండాలండి, ఎంత బాగుంది. ఇలాంటి దానికి రోడ్డు మీద ఉన్న దేంతో చెత్తదో లేకపోతే దేంతో వాసన దుర్గంధం కొట్టేదాన్ని ఇంత మన చెప్పులు కంటించుకొని లోపలికి వచ్చేసాం అనుకోండి, ఎలా ఉంటుంది ఫీలింగ్? ఎలా ఉంటుంది? వెంటనే అందులో ఉన్న వాళ్ళందరూ సెన్స్ చేస్తారు, ఏదంటే తొందర తీసి బయట తేకండి దీనిలోకి. నిజం ప్రియమైన, దేవుడు మనకు చేసిన ఒక వాగ్దానం ఉందట. ఆ వాగ్దానములను పొందుకునే దగ్గర మనతో అంటున్నాడు, దయచేసి బయట ఉన్నవి తీసుకొని రాకండి అందులోకి. ఇంతకేం చేశాడు? ఇప్పుడు 6లో ఉన్న చదువుదాం. 6లో ఉన్నది అంత గొప్పది ఏంటి అని అంటే 18 నుంచి చూడండి. మనకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడట? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలయ్యుందురని సర్వశక్తిగలగా ప్రభువు చెప్పుచున్నాడు. ఈ విషయాన్నంతా చెప్పి ఇలాంటి వాగ్దానాలు దేవుడు మనకు చేసి ఉన్నాడు. మోషే గారి దగ్గరనైతే సన్నిధానం మాటలే, కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి కంప్లీట్ ఎలాబరేషన్ కనపడుతుందండి. ఆయన సన్నిధికి దేవుడు ఏమంటాడు? నేను తండ్రినై ఉందును, మీరు నాకు పిల్లలు, నేను మీలో నివసింతును, మీతో కూడా సంచరింతును. ప్రజెన్స్ అండి. దీన్ని మీరు డిఫైల్ చేయకంటున్నాడు దేవుడు. కల్మషపరచకండి. ఒకరోజు మీరు చూస్తున్నారు ఎంత లోతుగా నడుచుకుంటున్నాడు మోషే గారు. దేవుని సన్నిధి దొరకగానే, లేదు ప్రభు, నువ్వు నా ఒక్కంతో వస్తే సరిపోదు, నేను నా ఒక్కని కొరకు అది ఉన్నది, మా అందరితో రావాలి నువ్వు. ఆయన విలువ తెలుసుకున్నాడు కనుక ఆయన చెప్తున్న మాటలు అక్కడ కనపడుతుంది, నువ్వు రావాలి మాతో. నేను రాలేను మోషే, నేను వస్తే వాళ్ళ తత్వమును బట్టి చంపేస్తాను నేను వాళ్ళని. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కనుక దూతను పంపుతాను పో. లేదు ఇంకా నువ్వు ఒక విధంగా నాతో ఒక తండ్రితో పిల్లవాడు మారం చేసినట్టుగానే ఉంది కదా నీ వ్యవహారం, సరిపో, నీతో వస్తాను నేను వాళ్ళతో రాలేను. నేను నిజంగా మీకు ఆ కాన్వర్జేషన్లో తెలుస్తుందా ప్రియమైన? దేవుని సన్నిధి అర్థమైన వారు ఎంతగా కోరుకుంటున్నారు చూడండి. అర్థం కాని ఇశ్రాయేల్ ఆడియన్స్గా నిలబడిపోయి ఉండొచ్చు ఆ రోజు. మమ్మల్ని తీసుకుపోండి తొందరగా, పాలు తెనలు ప్రవహించి పాలస్తీనా. ఇక్కడ మేము బానిసత్వంలో ఉండి వాడు ఇచ్చిన గింత తిని బతికి పని చేసుకుని ఇదంతా ఇబ్బంది పడ్డాం, ఎప్పుడు పోతామా అని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ పోయి విత్తామంటే ఫలము, అక్కడ పోయి విత్తామంటే సమృద్ధి, అక్కడ పోయి విత్తామంటే పెద్ద పెద్ద ఇల్లులు గోడలతో కట్టిన మంచి మంచి పట్టణాలు స్వతంత్రించుకుంటాం మేము. అలానే ఉందండి ఈరోజు క్రైస్తవ్యం కూడా.
దేవుని సన్నిధి మాతో వస్తుంది అన్న ఆలోచన కాదు ప్రియమైన వాళ్ళ. ఈ ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం? ఆశీర్వాదము. ఈ ప్రభు దగ్గర ఎందుకు వచ్చాం? కష్టం పోతుంది. ఈ ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం? వివాహాలు అవుతాయి. ఈ ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం? గర్భఫలాలు ఉంటాయి. ఈ ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం? ప్రమోషన్స్. సన్నిధి మాకు ఇది కాదండి. మమ్మల్ని ముందు ఆ పాలు తిన్న ప్రపంచ పాలస్తీనా పట్టుకపో, అది ఓడిపోతే చాలు. దానికి దేవుడు ఏమంటున్నా అంటే, నేను అవసరం లేదు దానికి, నా పని వస్తాడు, నా పన్నోడు వస్తాడు పో. ఈరోజు క్రైస్తవ వ్యవహారం కూడా ఎలా మారిపోయిందంటే, ఏదైతే ప్రభు నీ పన్నోడా వచ్చి మా పనులు చేస్తే చాలు, నువ్వు వస్తే రాకపోతే మాకేం పెద్ద నెససరీ ఏం లేదు, నీతో పన్నోడు పంపిస్తే త్వర పెడుతున్నామండి ప్రార్థనలో. ఈరోజు ఎన్ని రోజులు నేను ఇంకెదురు చూడాలి దేవా, ఇది నువ్వు నాకు చేయడానికి ఇంకెన్ని రోజులు నేను ఎదురు చూడాలి, ఎందుకు ఇంత త్వర పెడుతున్నావు దేవుణ్ణి? ఓహో దేవుని సన్నిధి వద్దా? సరే పని ఉండి నీ పని కానీ చేస్తాడు, దొరికేసినట్టేనా మొత్తం, ఇక అయిపోతుంది. ఇక అది అర్థమైన ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, మేము పాలు తేనెలు ప్రవహించి పాలస్తీన పోవడం ఎందుకు, ఇంకెందుకు నువ్వు లేకుండా. ప్రభులోనికి వచ్చిన తర్వాత మనం 100 పొందుకొని ఉండొచ్చు ప్రియమైన వాళ్ళారా. ఆ పొందుకున్న 100తో దేవుడు మనతో లేకపోతే పొందుకొని ఏం ప్రయోజనం? సరే మిమ్మల్ని ఎందుకు విమర్శలు, నేనే ఉండొచ్చు, గొప్ప ప్రసంగం చేస్తుండొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఇంకా చాలా ప్రాంతాలు తిరిగి సువార్త చెప్తుండొచ్చు, XYZ ABCD ఏవేవో చేస్తుండొచ్చు. ఏం ప్రయోజనం దేవుని సన్నిధి నాతో లేకుండా? దేవుని సన్నిధి లేకుండా ఇవన్నీ చేయగలం. ఎందుకు చేయలేం? హ్యూమన్ ఎబిలిటీ ఎంత గొప్పగా ఉందనుకుంటున్నారు? వాక్చాతుర్యం ఏమైనా తక్కువ ఉందండి ఈరోజు? జ్ఞానతిశయం ఏమైనా తక్కువ ఉందా? ఆర్భాటము, అంగులు, అయ్యో. ఈరోజు మార్నింగ్ వస్తున్నప్పుడు నా ఫ్రంట్ సీట్లో కూర్చున్న కో ప్యాసింజర్ ఓ పాట పెట్టుకొని చూస్తున్నాడండి, క్రిస్మస్ సాంగ్, పేరు వద్దులేను కానీ ఎంత గ్రాండ్ విజువలైజేషన్ అంటే నేను షాక్ అయిపోయాను. ఇది సినిమా పాటనా ఏం పాట అని కింద లిరిక్స్ రాస్తే కానీ నాకు అర్థమైంది, ఓ ఇది క్రైస్తవుని పాట అని. ఆ విజువలైజేషన్లో ఉన్నటువంటి అపిరెన్స్ అంతా చూస్తుంటేనే అమ్మ అసలు సినిమా కొరియోగ్రఫీ తక్కువ అండి దానికంటే. ఎందుకు ఇంత ఆర్భాటం ఎందుకు? నేను ఆర్భాటానికి వ్యతిరేకం కాదు, అతను చెడ్డ అని చెప్పడం కాదు. నిజంగా ఒకవేళ నేను కూడా అలాంటి తాపత్రయంతో, అలాంటి గొప్పదనంతో ఇంకేదో అని వెతికితే, మీరు ఇంకేదో వెతికితే దేవుని సన్నిధి మనతో లేకుండా ఏం ప్రయోజనం? ఒకసారి ఆలోచించండి. ఈ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు తండ్రినే ఎందును, మీరు నా కుమారులు కుమార్తెలు ఎందురు, నేను మీతో కూడా ఉంటాను, నేను మీలో ఉంటాను, మీతో సంచరించుదును. నిజంగా 21 ప్రకటన గ్రంథం అదే కదా ప్రియమైన వాళ్ళ. కొత్త ఆకాశము కొత్త భూమి కనపడిందంట. అక్కడ జరిగిన ఒక గొప్ప అద్భుతం ఏమిటంటే, దేవుడే పరలోకం నుండి దిగి వచ్చి నిజముగా ఆయన పిల్లలతో నివాసం చేయబోతున్న లోకం అది. ఆయన సన్నిధి ఇప్పుడన్నా మనతో ఆయన దూరంగా ఉండి నడిపించింది. ఈ సజీవుల లోకంలో ఉండి దేవుని సన్నిధిన కాలం గడుపుతున్న వారంగా ఉన్నాం. కానీ రేపు జరగబోతుంది ఏంటో తెలుసా? సాక్షాత్తు సజీవుడై ఉన్న దేవుని లోకంలో ఉండి ఆయన సన్నిధిన గడపబోతున్న జీవితం ప్రియమైన వాళ్ళారా. అదే మన ముగింపు గమ్యస్థానం కనుక దాన్ని కోరుకునే మనసు మనలో తీవ్రం కావాలండి. వాస్తవానికి కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం కొన్ని వాక్యాలు చూయించి ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము, భక్తుడైన దావీదు రాస్తున్న కీర్తన, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ప్రవచన అధ్యాయంగా ఉన్నటువంటి భాగం కూడా. ఈ ఇద్దరు వెతుకుతున్నది చాలా లోతుగా ఇక్కడ కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. 16వ అధ్యాయము ఒక సేవకుడు తన జీవితాన్ని సమర్పించినట్టుగా కనపడుతుంది. దీన్ని వివరించే విషయంలో చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ఆయన? 16వ అధ్యాయము 7వ వాక్యం నుంచి జాగ్రత్తగా చూద్దాం. 7 నుంచి, నాకు ఆలోచనకర్త అయి ఉన్న యెహోవాను స్తుతించేదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవనివు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనివనివు, జీవమార్గములు నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములున్నను. ఎందుకు వెతుకుతున్నారు? ఆ వెతుకుతున్నది ఎంత అనుగ్రహించిందో రాస్తా. ఎలాంటి వెతుకులాట ఉందాడో తెలుసా? సదాకాలము ఆయన ఎందుకు గురి నిలిపి వెతుకుతున్నాడట. ఎందుకనంటే ఆయనకు అర్థమైంది ప్రేమ, ఆ తర్వాత సదాకాలం ఆ దేవునితో ఉంటాడు కనుక. అందుకోసం ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని సన్నిధిని వెతుకుతున్నారట వాళ్ళు. దేవుని సన్నిధానం నేను ఒక ప్లేస్లో పెట్టలేదండి. అందుకని ఈరోజు మన జీవితంతో దేవుడు నడిచి వచ్చుట ప్రియమైన వాళ్ళారా. ఆయన మనతో సంచరించుట, మనలో ఉండుట, నిజంగా మన సమస్తం యందు మన గుర్తులు వదలాలట అండి. ఇది క్రైస్తవులు చేసిన పని అండి. మన గుర్తులు వదలాలట. మన ప్రతి పనిలో ఇలా మాట్లాడతారు అని అంటే క్రైస్తవులు మాట్లాడుకుంటారండి. వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుందంటే క్రైస్తవులు ఇల్లు కనుక ఇలా ఉంటుందండి. మన గుర్తులు వదలాలండి. నిజము, మన ఇరుగు పొరుగు వారు మన గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచనతో చూడగలిగేటువంటి కొన్ని గుర్తులు వదలాలి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే
మనం దేవుని సన్నిధిని గడుపుతున్న వారము చిన్నలో అనుకుంటున్నారా? దేవుడు మనకి చిన్నది అనుకుంటున్నారా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోకి మీరు వస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వాక్యాలు చూడండి. 19, 20, 21, 22 క్లోజ్ చేస్తాను. ఇక హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం కలిగినదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లును, ప్రోక్షింపబడిన హృదయములు గలవారును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాం. చదువుతుంటేనే చాలా క్రిటికల్గా ఉన్నాయి కదా, ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ఇంకొక గంట కావాలి, మళ్ళీ మాట్లాడుకుందామండి. కానీ పిలుస్తున్న పిలుపు ఎలా ఉందో తెలుసా? ఎలా రమ్మంటున్నాడో తెలుసా ఆయన సన్నిధిలోనికి? ఒక క్రైస్తవునిగా రండి, లోకస్తునిగా వద్దు. ఒక క్రైస్తవునిగా రండి, ఒక ప్రార్థన కలిగిన జీవితం కలిగిన వారుగా రండి, వెరీ మాట్లాడేవానిగా ఉండి రాకండి. ఒక స్తుతించే నోటితో రండి, దుర్భాషలాడే నోటితో రాకండి. యథార్థమైన హృదయంతో రండి. ఇతరుల గురించి చెడును, కుళ్ళును, కుతంత్రమును మనసులో పెట్టుకుని, మత్సరమును, అసూయను మనసులో పెట్టుకున్న మనసుతో రాకండి. వద్దు. ఎలాంటి ప్రవేశంతో లోపలికి వచ్చేయమంటున్నాడు అంటే, నిజముగా ఒక క్రీస్తు ప్రవేశించిన మార్గమును అడుగులు వేసుకుంటూ రండి. ప్రాసెస్ అని ఒకటి ఉంటుందండి, ప్రక్రియ. ఒక హార్డ్ మెటల్ లేకపోతే ముడి సరుకు ఉంటుంది, లేకపోతే ముడి పదార్థం ఉంటుంది కదా, ప్రాసెస్ గుండా మీరు దాన్ని పెట్టారనుకోండి, ముగింపుకి వచ్చేసరికి మార్పు కావాల్సిందే. దానికి పెట్రోల్గా మారక మునుపు ఒక ముడిగా దొరుకుతుంది, చమురుగా దొరుకుతుంది. పెట్రోల్కి సంబంధించిన ఒక ప్రాసెస్లు దాన్ని పెట్టారనుకోండి, అది అక్కడికి చేరిందంటే బయటికి పెట్రోల్ రావాల్సిందే ఖచ్చితంగా. మళ్ళీ ముడి చమురు వచ్చేటువంటి ప్రసక్తి లేదు. యేసుక్రీస్తు వారు ప్రవేశించిన మార్గం ఎలాంటిదో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ముడిగా ఉన్న మనం అడుగులు వేసుకుంటూ వస్తే, ముగింపుకు వస్తే, ఆయన సన్నిధానంలోకి చేరితే మళ్ళీ క్రైస్తవునిగా మారేది, క్రీస్తులా మారేదండి ప్రాసెస్. ఫెయిల్ అవ్వడం ఉండదు ప్రియమైన వాళ్ళారా, మనం అడుగులు వేయటం లేదంతే. ఆ ప్రాసెస్ అనేది ఫెయిల్ అవ్వడం అయితే ఉండదు. మరి ఎందుకు నాలో ఆ మార్పు రాలేదంటే అడుగులు వేయటం లేదంతే. మనకు వే ఉంటుంది, సైడ్ వే కూడా ఉంటుంది. మేబీ సండే సైడ్ వేలో వస్తున్నామేమో మనం, అంతే కదా. అడ్డదారులలో క్రైస్తవుని వద్దామండి, ఆయన సన్నిధి విలువను ఎరిగొద్దాం. దేవుని ముందు ఒక వినతిని పెడదాం. ప్రభు, నా జీవితంలో ఏది దూరమైనా పర్వాలేదు, ఇవేవి కాదు నాకు ముఖ్యము. నాకు భక్తులు చూపించిన మార్గం ఉంటుంది, వాళ్ళ మార్గంలో నేను చూస్తున్నాను, వాళ్ళు నీ సన్నిధిని వెతుకుట నాకు కనపడింది. వారి జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా నీ సన్నిధినే ప్రయారిటీగా పెట్టుకున్నారు. నాకు కూడా అదే అనుగ్రహించు. ఎందుకంటే నేను నా బాధ్యత కలిగిన జీవితంలో నా కుటుంబానికి కూడా నీ సన్నిధి ఇవ్వాలి. నువ్వు నా ఒక్కనికే కాదు, నా కుటుంబానికి కూడా కావాలి, రేపు పిల్లలకు కూడా కావాలి. ప్రియమైన వాళ్ళారా, బెస్ట్ ఎగ్జాంపుల్ అండి అన్న, అంతే కదా. ఎక్కడ తీసుకొచ్చి పెట్టింది చెప్పండి పిల్లాన్ని? దేవుని సన్నిధిని పెట్టింది. ప్రియమైన, ఎలాంటి ప్రవక్తగా నిలబడ్డాడు తెలుసా ఇశ్రాయేల్ చరిత్రలో? ఆయన మచ్చలేనోడు అండి, క్లెయిమ్ చేస్తాడు, నేను దోచుకున్నాను చెప్పండి. ఆ ప్రవక్త నిలబడి మాట్లాడతాడు, నేను ఏమన్నా మీ మీద పడేమని నేను సంపాదించుకున్నానా, నేను కట్టుకున్నానా, ఏం చేశాను మీకు? చాలా గొప్పగా నడిపించిన ప్రవక్త. ప్రియమైన వాళ్ళ, తల్లి తన బిడ్డకు ఇవ్వవలసింది ఇచ్చింది. భర్త కాంట్రిబ్యూషన్ ఏం లేదనుకుంటున్నారా? ఒక మాట అంటాడు, ఇంటికి రావట్లేదు ఈ సంవత్సరం ఫెస్టివల్ కానంటే, మీరు వెళ్ళండి నేను ఉంటానంటది. అప్పుడు నీ మాట చొప్పున నువ్వు జరిగించు అంటాడండి అన్న, ఎల్కానా అన్న అని. ఆ కాన్వర్జేషనే వేర్లేండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, బైబిల్లో కపుల్స్ కాన్వర్జేషన్ చదువుకుంటున్నాను మీకు మార్పు వస్తే అనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళ, ప్లీజ్ పెట్టుకోండి, బైబిల్లో కొన్ని చాప్టర్స్ని పెట్టుకోండి, కపుల్స్ కాన్వర్జేషన్ మెడిటేట్ చేసి చూడండి. అందులో వీళ్ళది సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ అండి. అసలు పొడి పదాలే కానీ మీ హృదయం ఖచ్చితంగా ద్రవిస్తుంది వాళ్ళు మాట్లాడుకునేది వింటే. నిజంగా ఒక కొడుకుకు ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు ఇవ్వవలసి ఇచ్చిన దేవుని సన్నిధిన, రేపు అందరం మీ పిల్లలందరినీ కూడా వదిలిపెట్టిపోమని కాదు మేము చెప్తుంది, దేవుని సన్నిధి నా బిడ్డతో ఉండాలన్నటువంటి మనసు మీకు ఉండాలి. అది మీకు అర్థం కావాలంటే ఒకసారి మోషన్ చూడండి, ఆయనకు అర్థమైంది దేవుని సన్నిధి ఎంత గొప్పదో. వదలలేదు దేన్ని కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోలేదు. మనం కూడా అలా నడవాలి ప్రియమైన వాళ్ళ. దేవుడు పిలిచిన పిలుపు అలాంటిది. రేపు ఆయనతో మనం ఉంటున్నామన్న విషయాన్ని గుర్తు చేస్తూ నా మాట ముగిస్తున్నాను.